విమర్శకులకు ఎంత బాగా దొరుకుతుంది చూసారండి. బైబిల్లో కొన్ని చోట్ల ఆయన నుంచున్నాడని ఒక ఆయన రాస్తే, కూర్చున్నాడని ఒక అతను రాస్తారు. ఒక చోట ఒకలాగా రాస్తే ఇంకో చోట ఒకలాగా రాయబడింది. ఎందుకు ఇలా రాయబడింది? కొంతమంది అభ్యంతరపడొచ్చేమో. అభ్యంతరపడడానికే రాయించి వచ్చాడు దేవుడు. ప్రతిదీ కూడా దేవుని ఆత్మావేశం వల్లే లేఖనాలు కలిగినాయి. హల్లెలూయా. ఒక్కోసారి కొన్ని తర్జుమా తప్పులు ఉన్నాయి. నిజమేనంటారా? తర్జుమా తప్పులున్నా, వ్యక్తులు సరిగా రాయకపోయినా ఇదంతా సమస్తము సమకూడి దేవుని పిల్లలకి అనుకూలమే. హల్లెలూయా. మీకు ఇక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు అబియా గురించి ప్రారంభించబడింది ఎలా ఉందో చూడండి. అతని పేరు అబియాము. ఫస్ట్ అక్కడ రాయబడింది. అతని తల్లి పేరు మయక. అతను 3 సంవత్సరాలు ఏలాడు. తన పితరులు చేసినట్లుగానే పాపం చేశాడని రాయబడింది అక్కడ. ఇంకా చూడమ్మ అతని గురించి రాయబడింది. యథార్థముగా ఉన్నట్లు అతని హృదయం యథార్థంగా ఉండలేదు. చూసారండి, అతని గురించి ఫస్ట్ గ్రంథం రాయబడుతున్నప్పుడు ఎంత తప్పుడుగా రాయబడిందో చూడండి. హల్లెలూయా. నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా ముందుకు వెళ్ళి ఇందులో మన జీవితం ఎక్కడ ఉందో చూద్దాం. మన కాలం ఎక్కడుందో చూద్దాం దేవుని పిల్లలారా. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి లేఖనంలో కూడా ఇప్పుడు మనం ఎక్కడున్నామో చూసుకోవాలి. అది పాత నిబంధనలో జరిగిపోయింది, కొత్త నిబంధనలో జరిగిపోయింది, చరిత్రలో జరిగిపోయింది, సంఘ సంస్కర్తల కాలంలో జరిగిపోయిందినా మన మధ్యలో జరగట్లేదు. అది ఒక వాక్యం 2-3 సార్లు అది నెరవేర్తలేదా? బైబిల్లో ఒక వాక్యానికి కాంపౌండ్ మీనింగ్ లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మనం జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? అతని గురించి తప్పుగా రాయబడింది. ప్రారంభంలో అతను ఒక తప్పుడు వ్యక్తి అన్నట్టుగా రాయబడింది. అక్కడ యథార్థంగా లేడని రాయబడుతుంది, తప్పుగా జీవిస్తాడని రాయబడింది. ఇంకా చదువమ్మా. దావీదు నడుచుకొనుచు స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను. రెహబాము బతికిన దినములన్నీ అతనికి యెరోబామునకు యుద్ధం జరుగుచుండెను. అబియాము చేసిన ఇతర కార్యముల గురించి, అతను చేసిన వాటిని గురించి యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అబియామునకును యెరోబామునకును యుద్ధం కలిగి ఉండెను. అబియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు పురమందు అతన్ని సమాధి చేసి అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజయ్య. ఇతర ప్రారంభం నుంచి 15వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మనం చూస్తే ఎక్కడైనా అతను మంచిగా కనపడుతున్నాడో చెప్పండి. చనిపోయాడు తప్ప అతను మంచిగా ఎక్కడ ఏమీ రాయబడలేదు. అయితే ఇదే వ్యక్తి గురించి కొన్ని పేజీల తర్వాత చూడండి దేవుని పిల్లలారా. హల్లెలూయా. ఇక్కడ ఎవరితను? అబియాము. కానీ అక్కడెవరు? అబియా. చదవండి, అక్కడే రాయబడింది అతని గురించి. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలేనమ్మా, 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం మొదటి నుండి. రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరం మందు అబియా. ఇక్కడ పేరు మారిపోయింది. ఇంగ్లీష్లో మీరు చదివితే దేవుని పిల్లలారా, ఇంగ్లీష్లో చూడండి. అక్కడైతే అభిజామ్ అని ఉంటుంది, ఇక్కడైతే అబిజా. పేరులో ఏదో కలపబడింది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. పేరులో హెచ్చు కలిసింది. హల్లెలూయా. కొన్ని పేజీల తర్వాత ఇదంతా జరుగుతుందండి. మొదటి జీవితం సరైనదిగా కనబడతలేదు. రాత్రి చదివినప్పుడు విమర్శకులకి ఏమో అక్కడ తప్పులు వెతుకుతుంటే ఇక్కడ ఈ కాలపు వర్తమానం నిలబడింది. నాకు ఒక హేతువాదిని తీసుకుని
ఆ బైబిల్ చదివి చక్కగా చెప్పమంటే అదంతా ఇదిగో రాజుల గ్రంథంలో అతను అభియామ్ అన్నాడు, ఇక్కడేమో దినవృత్తాంతాల్లో అభియాన్ ఉంది. ఎవడు ఏది కరెక్ట్? బైబిల్తో రాసింది దేవుడు అన్నారు కదా, దేవుడు రాయించాడు, మరి తప్పు లేదు ఇక్కడ. అక్కడేమో మిఖాయాన్ ఉంది, ఇక్కడేమో మైకాన్ ఉంది, ఉరియా కుమార్తె ఉంది, ఇక్కడేమో ఇంకొక అభిషాలోము కుమార్తె ఉంది. ఏది కరెక్ట్? మీ బైబిల్ తప్పు అని చెప్తున్నారు. నేనైతే దాన్ని మరి వధువుకు అనుకూలంగా తీసుకోవాలనుకున్నాను. దేవుని పిల్లలు, అభియా గురించి తప్పుగానే రాయబడింది. అతను 3 సంవత్సరాలు మాత్రమే ఏలి, మిగతా సంవత్సరాలన్నీ కూడా దేవునికి విరోధంగా మసిలాడని రాయబడింది. ఆ తర్వాత అతను ఒక యుద్ధాలు కలిగినాయి అని ఉన్నది, కానీ యుద్ధంలో ఏం చేశాడు అనేది మాత్రం రాయలేదు ఈ గ్రంథంలో. ఈరోజు దెయ్యం అదే విమర్శిస్తుంది. ఏమిటంటే నిన్ను తప్పు వ్యక్తిగా చూస్తుంది, నువ్వు ఒక పడిపోయిన వ్యక్తిగా, వెనక్కి జారిన వ్యక్తిగా, ఒక మామూలు సాధారణమైన వ్యక్తిగా, ఎందుకు పనికిరాని వ్యక్తిగా దెయ్యం నిన్ను చూపించాలని చూస్తుంది మొదటి జీవితాన్ని. అయితే దెయ్యానికి తెలియదు నీ కొరకు ఒక గ్రంథం రాయబడింది. హల్లెలూయా. నీ కొరకు మరి ఇంకొక చరిత్ర ఉంది. ఇక్కడ వాడికి నేర చరిత్రే కనబడుతుంది, ఇక్కడ పాపపు జీవితమే కనబడుతుంది, ఇక్కడ వ్యభిచార జీవితము, త్రాగుబోతు జీవితం, తప్పుడు జీవితము, ఇలాగ జీవించిన జీవితమే కనబడుతుంది. కానీ నీ కొరకు రాయబడిన గ్రంథంలో నీ కోసం కనీసం ఒక్క ఆరోపణ కూడా లేదన్న సంగతి వాడికి తెలియదు. హల్లెలూయా. అందుకే బైబిల్ సరిగా చదవండి. హల్లెలూయా. నిజంగానండి, మన పాత జీవితాన్ని వాడి దగ్గర ఎత్తుకున్నాడు. ఆ పాత జీవితాన్ని, ఆ వీడియోలనే డౌన్లోడ్ చేసుకున్నాడు, వాడు సేవ్ చేసుకున్నాడు, ఎప్పుడు అదే చూస్తున్నాడు. అయితే అదంతా గట్టించిపోయింది. దేవుడు తన రక్తం చేత వధువు స్థితి చేస్తాడు. ఆయన ముద్రలు తెరిచాడు పిల్ల. ఆయన ఆమె కొరకు, ఆ వధువు కొరకు చేసింది వాడికి తెలియక ఆ ముందే రాయబడింది అదే చూస్తున్నాడు. ఆ లేటెస్ట్ వెర్షన్ వాడికి అర్థం కాలేదు. ఆ పేరు లోపల ఏదో కలపబడింది. అక్కడ ఎం ఉంటే ఇక్కడైతే హెచ్ కలపబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే రాజు, అదే రాజు అండి. కానీ ఏముంది అక్కడ? పేరులో ఏదో కలపబడింది. అబ్రాము ఏమి లేదండి, హెచ్చు కలిపాడండి ఆయన. హల్లెలూయా. శారాయి అది తీసేశాడు, శారా. దేవుని స్తోత్రం కలుగును గాక. పేరు మారింది. నేను అనేది ఇప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా పేర్ల అభిషేకం ఉంది, పేరు మార్చుకోవాలి. అయితే భౌతికంగా కొంతమంది ఏంటంటే ఆ పేరుతో పిలువబడతారు, కానీ ఆ జీవితాన్ని జీవించిన ప్రియమైన దేవుని పిల్లలు, ఖచ్చితంగా ఆ జీవితాన్ని నువ్వు జీవించాలి. నేను రాత్రి చదువుతున్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. కొందరు విమర్శకులకి ఎలాగా దీని సమాధానం చెప్పాలి అసలు నాకు అర్థం అవట్లేదని చాలా గతంలో బాధపడేవారు. బైబిల్లో ఇలా కొన్ని తప్పులుగా కనపడుతున్నాయి. ఇక్కడ ఒకలాగుంటే అదే వ్యక్తి గురించి ఇంకొక చోట ఇంకోలాగా ఉంటుంది. ఇదంతా ఏమిటంటే ఇక్కడ అతను తప్పులు కనపడుతుంటే అక్కడ చేసిన నీతి కార్యాలు కనపడుతున్నాయి. దేవుని పిల్లలు, అది మన జీవితానికి అన్వయించుకుంటే ఒకప్పుడు నువ్వు పాపివి, విగ్రహారాధికుడివి, వ్యభిచారివి, తాగుబోతువి, అదైతే ముందుది. కానీ నీ కొరకు ఒక గ్రంథం రాయబడుతున్నప్పుడు ఆ గ్రంథంలో నీవు ఎంత వెతికినా నీ పాప జీవితం కనపడతలేదు. నువ్వు నీతిమంతుడైన వ్యక్తివి, నీతిమంతురాలైన వ్యక్తివి, పరిశుద్ధమైన వధువువి, నిష్కలంకమైన వధువువి. హల్లెలూయా. దావీదు కుటుంబంలో ఎన్నో వాడితను, దావీదు సంతతిలో వాడితండి. ఇతను యోధా గోత్రం వాడు, దావీదు సంతతి వాడు. దావీదు తర్వాత రాజు ఎవరు? సొలొమోను. తర్వాత రాజు ఎవరు? రెహబాము. ఆ తర్వాత రాజే అబియా. మీకు అర్థమవుతుందా దేవుని పిల్లలారా? దేవుని స్తోత్రం కలుగును గాక. 4 జీవులు మీకు అర్థమవుతున్నాయా? ఇతను 4వ వ్యక్తి. దావీదు రాజు, దావీదు తర్వాత సొలొమోను రాజు, సొలొమోను తర్వాత రెహబాము రాజు. అయితే రెహబాము తర్వాత వచ్చినోడే అబియా. ఇతని పేరుకే హెచ్చు కలపబడింది. ఇతని జీవితం చూస్తే తప్పుడు జీవితమే, కానీ ఇతను చనిపోయినప్పుడు ఎక్కడ సమాధి వేసేశారు?
దావీదు పురమందే సమాధి చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అతని గురించి ప్రారంభంలో తప్పుగా కనపడినప్పటికీ కూడా అతని గురించి తర్వాత అద్భుతంగా రాయబడింది ప్రియులారా. ఇక్కడ మనం చూసినప్పుడు అబియా అంటే సహోదరుల మధ్యలో గొడవలు. నువ్వెవరు? యెరోబాము. నువ్వు అబియావు అయితే దేవుడే నీ తండ్రి. హల్లెలూయా. నువ్వు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి. చాలా మంది యెరోబాములు ఉన్నారు. ఎందుకంటే వారికి మాట్లాడితే సమస్య వస్తుంది, మాట్లాడితే గొడవ వస్తుంది, మాట్లాడితే పని వస్తుంది. 10 రోజులు 15 రోజులు సమాధానంగా ఉండలేరు. ఎందుకంటే యెరోబామాత్మ పని చేస్తుంది. జనుల మధ్యలో కొట్లాట. యెరోబాము అంటే అర్థము సంఘములోంచి యెరోబామాత్మ పోవును గాక. సంఘము లోపలికి ఆ యెహోవా నా తండ్రి అనే ఆత్మ వచ్చును గాక. ఎవరి లోపల ఏం ఆత్మ పనిచేస్తుందో గమనించుకోండి పిల్ల. ఈ కొట్లాట, ఈ కొట్లాట అనేది నీ లోపల ఉంటే నీకే మానసిక సంఘర్షణ ఎక్కువైపోతుంటాయి. నీ లోపల పని చేస్తే యెరోబామాత్మ. ఎందుకంటే అది జనుల మధ్యలో పోరాటం. ఏంటి అది? దేవుని ఆత్మకి నీకు పోరాటం ఉంటుంది. నువ్వు ఎవరితో కొట్లాడుకోవద్దు, ఎవరితో బయటికి వెళ్ళేదో పెద్దగా అరిసేక్కర్లొద్దు. నీ లోపలే కొట్లాట ఉంటుంది, నీ లోపలే. ఎందుకంటే నువ్వు దేవుని ఆత్మతో పోరాడతావు. నువ్వు దేవుని ఆత్మ నీ లోపల దేవుని ఆత్మతో పోరాడతావు. ఎందుకంటే మరి మన లోపల 2 కుక్కలు ఉంటాయని చెప్పాడు కదండి ప్రభు గారు. తెల్ల కుక్క, నల్ల కుక్క. పోరాటం జరుగుతూ ఉంటుంది, సంఘర్షణ. నువ్వు దేవుని కార్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటావు కొన్నిసార్లు. దేవుని ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటావు కొన్నిసార్లు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మకు వ్యతిరేకంగా పోరాడావో యెరోబాము వచ్చాడు నీ లోపలికి. ఎందుకంటే మనుషులు చనిపోయారు కానీ ఆత్మలు చనిపోవు. హల్లెలూయా. ఆ ఆత్మలు ఎవరో ఒక లోపల శరీరధారి అవుతాయి. అప్పుడు ఆ వ్యక్తి యెరోబాము లాగాను, ఆ వ్యక్తి అబియా లాగాను, ఆ వ్యక్తి దావీదు లాగాను, ఆ వ్యక్తి సొలొమోను లాగాను. హల్లెలూయా. ఆ వ్యక్తి యేసుక్రీస్తు లాగాను, ఆ యొక్క వ్యక్తి మరి పౌలు లాగాను. ఆత్మలు చనిపోవు. ఏలియా చనిపోయాడు. ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా ఆత్మ యోహాను మీదకి వచ్చింది. యోహాను ఆత్మ ఈ కలిగి ప్రవక్త మీదకి వచ్చింది. అదే మళ్ళా 144,000 మరొక ఏలియాను అభిషేకించబోతుంది. ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోలేదని. కనుక జనుల మధ్యలో కొట్లాట, జనుల మధ్యలో పోరాటం. ఏమిటది? యెరోబాము. నీకు నువ్వే ఊరికే మదన పడిపోతా కొట్టుకున్నావు అనుకో, నీకే దేవుని కార్యాల మీద వ్యతిరేకమైన మనిషి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యెరోబాము వచ్చాడు. లేదు, యెహోవాయే నా తండ్రి. ఎవరికి? అబియా. అబియా అనగా అర్థం ఏంటంటే యెహోవాయే నా తండ్రి. ఇంకా కొన్ని 2-3 అర్థాలు ఉన్నాయి. నేను దీన్నే తీసుకున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు యెరోబాము ఏలుబడిలో. ఈ యెరోబాము ఎవడు? ఇతను కూడా ఇశ్రాయేలీయుడే. ఎందుకంటే దావీదు చేసిన పాపాన్ని బట్టి దేవుడు యోధావారిగాను ఇశ్రాయేలుగాను 2గా వారు విడిపోయారు. దేవుని పిల్లల అందరూ ఒక పెట్టలే. అయితే దావీదు రాజు అయిన తర్వాత దావీదు కుమారుడు సొలొమోను రాజు అయ్యాడు. ఆ సమయంలో ప్రియమైన దేవుని పిల్లారా, ఎఫ్రాయిమీయుడైనటువంటి ఈ యొక్క అతనెవరు? యెరోబాము. అతను ఒక మరి కుటిల యత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, చాలా మరి ఈ యెరోబాము ఎంత చెడ్డ పేరు మూట కట్టుకున్నాడంటే, ఇతను భయంకరంగా విగ్రహారాధన. ఈ యెరోబాము గురించి చెప్పాలంటే ప్రియమైన దేవుని పిల్లారా, దూడను పూజించారు చూడండి పాత నిబంధనలో. దాన్ని ఒక మాదిరిగా తీసుకున్నాడు అతను. ఎందుకంటే మోషే కొండపై నుంచి రావట్లేదు, తడువు చేస్తాడని చెప్పేసి
ఇతను ఏం చేశాడంటే అహరోను దూడం చేయించి అక్కడ వారు ఆరాధన చేయడం విచ్చలవిడిగా విడిచిపెట్టేశాడు కదండి, దిగంబరులుగా విడిచిపెట్టేశాడని బైబిల్లో రాయబడింది. ఇక్కడేం జరిగిందంటే ఇతడు కూడా అలాగే చేశాడండి. అలాగే చేస్తే అతను తరవబడ్డాడు. తర్వాత కాలంలో ఎక్కడో పారిపోయి తెలుసండి అతడు పారిపోయి, ఎందుకంటే అతని గురించి ఎక్కువగా చెప్పడం మరి సమయం లేదు కనుక అతడు ఐగుప్తు పారిపోయి ఐగుప్తులో రాజు దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు. అతను దేవుడు తన ప్రజలను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. ఆ బానిసత్వంలో తీసుకొస్తే ఆ బానిసత్వంలోకి వెళ్ళాడు ఇతను. సంగమా జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను ఏ బానిసత్వం నుంచి అయితే బయటికి తీసుకొచ్చాడో తిరిగి అదే బానిసత్వంలో ఆశ్రయం పొందకండి. ఎవరు ఏ స్థితిలోంచి దేవుడు నిన్ను విడిపించాడో ఆ స్థితిలోకి వెళ్ళి దాక్కోవాలని చూడకండి. నువ్వు ఎన్నడైనా దాక్కోవాల్సిందేంటి? సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తుని మరి ఆ దెయ్యం శోధిస్తున్నప్పుడు ఆయన ఎక్కడ దాక్కున్నాడంట? ఆ వాక్యం వెనకాల దాక్కున్నాడు. ఇప్పుడు ఎన్నడైనా నువ్వు దాగునే స్థలం ఏది? నువ్వు బాగా మనశ్శాంతి లేదు, బాగా ఇబ్బంది అవుతుంది, అప్పుడు ఏదో వీడియో పెట్టుకుని చూస్తావు అదా? మనసంతా బాగోలేదు, చిచ్చి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. అప్పుడు ఏంటి? నువ్వు ఏదైతే విడిచిపెట్టావో అక్కడికి వెళ్ళిపోయి దాని దగ్గర ఆశ్రయం పొందుతావా? నీకు ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా సమస్య వచ్చింది, వెంటనే నువ్వేం చేయాలి? అతడు నిజమైన వ్యక్తి అయితే అతడు అక్కడే ఆశ్రయం పొందాలి. పొరపాటు చేశారని ఒప్పుకోవాలి. ఐగుప్తు వెళ్తున్నాడు అంటే ఏ స్థితి అయితే విడిచిపెట్టారో, దేవుడు ఏ స్థితి నుంచి అయితే బయటికి తీసుకొచ్చాడో ఆ స్థితిలోనే ఆశ్రయం పొందడానికి. ఇది కొన్నిసార్లు నీకు జరగొచ్చు ప్రియమైన దేవుని బిడ్డ. దయచేసి ఎవరు కూడా ఆ స్థితిలోకి వెళ్ళొద్దు. మీరు ఎవరు కూడా ఐగుప్తులోకి వెళ్ళొద్దు. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వాక్యం వెనకాల దాక్కోండి. అతడు తర్వాత మళ్ళీ వచ్చాడు, ఐగుప్తు నుంచి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ పరిపాలన విధానం అంతా చూసిన తర్వాత ఇతడు జనుల కొరకు పోరాటం చేసినట్టుగా నటించాడు. జనుల కొరకు పోరాటం చేస్తున్నట్టుగా నటిస్తే ఆ జనులు ఏం చేశారంటే ఇతడే మాకు రాజు కావాలన్నారు. సడన్ గా రాజు అయిపోయాడు. ఈ వ్యక్తి సడన్ గా రాజు అయిపోయేసరికి ఇప్పుడు పోరాటము జరుగుతుంది దేవుని పిల్లల. అయితే ఇతడు ఒక విషయం మానలేదండి. ఏంటంటే దూడం చేసినప్పటికి కూడా, విగ్రహారాధన జరుగుతున్నప్పుడు కూడా యెహోవాయే మన దేవుడు అని మాత్రం మానట్లేదంటే ఎవరు? నిరూపం. ఇది ఖచ్చితంగా క్యాథలిక్ సరిపోతుంది. దేవుని స్తోత్రం. వారి దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? యేసుక్రీస్తే. కానీ ఆరాధన అంతా కూడా ఎవరు చేస్తారు? ఆరాధన ఏమో వేరుగా వెళ్ళిపోతుంది, పూజలు జరుగుతూ ఉంటాయి, అన్ని మామూలే. కానీ దేవుడి పేరు చెప్పినప్పటికి యేసుక్రీస్తు దేవుడు. ఈ యెరోబాం స్పిరిట్ కరెక్ట్ గా కనబడుతుంది అక్కడ. ప్రతి చోట కూడా ఐగుప్తు, బబులోను, అక్కడ కూడా ఐగుప్తుకి వెళ్ళాడా? వెళ్ళాడు. అక్కడ వల్ల బబులోను ఆత్మ కనబడుతుందా? రోమన్ స్పిరిట్ కనబడుతుందా లేదా? రోమన్ ఆత్మ ఉంది అక్కడ. ఎందుకంటే అతను విగ్రహార్థం చేసి కూడా అంటాడు యెహోవా మన దేవుడు, మనం దేవుడిని యెహోవాని నమ్ముతున్నాం, మనమేం తప్పు చేస్తున్నాం? ఈరోజు చాలా శాఖలు, చాలా మంది వ్యక్తులు వారు చేసేది తప్పుడు పనులైనప్పటికీ కూడా వారు దేవుడు ఎవరని చెప్పుకున్నారు? యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు. ఏంటది? యెరోబాం ఆత్మ కాదా? WCC కాదది. ఈరోజు ఖచ్చితంగా క్రీస్తు ప్రియమందు ఉంటున్నారా? మీరు గమనించండి ఎలాగూ ఈ వాక్యాలు మరి పాత నిబంధనలోవి ఈ కాలంలో కూడా ఎలా కొనసాగుతున్నాయో చూడండి ప్రియులారా. నిజంగా మరి అతను యెరోబాము ఏలుబడి దినములో యెరోబాము ఏలుతున్నప్పుడే ఆ 18వ సంవత్సరాలు లేచాడంటాడు. దావీదు చనిపోయాడు, సొలొమోను చనిపోయాడు.
ఆ తర్వాత ఎవరు చనిపోయారు? రెహబాము చనిపోయాడు. 4వ వ్యక్తిగా వచ్చాడు ఇప్పుడు ఈ అబియా, పేరులో హెచ్చు కలపబడిన వాడు. 4వ అభిషేకం హెచ్చు ఉందా లేదా? దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ ఇంకా మరి హెచ్చు గురించి అనేక విషయాలు మనం తీసుకొచ్చి ఎలోహిం ఏముంది? హెచ్చు ఉంది. అబ్రహాములో ఏముంది? హెచ్చు ఉంది. బ్రహ్మాములో ఏముంది? హెచ్చు ఉంది. దేవుని పిల్ల ఇప్పుడు అబియాహలో ఏముంది? హెచ్చు ఉన్నది. అతను ఎన్నో వాడు? 4వ వాడు. ఇప్పుడు ఎన్నో మరి ఇది ఏ కాలం? ఇది పరశురాజు కాలం. 4వ జీవి. ఈ 4వ జీవి మరి ఎవరు అతను 4వ జీవి? విలియం బ్రహ్మం. విలియం బ్రహ్మం కాలంలో, ఎందుకంటే బ్రహ్మంకే మరలా హెచ్చుతో వచ్చేటప్పుడు దేవుని స్తోత్రం. 4 ఏళ్ళు. అయితే చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మనం చూస్తే చదువుదాం. ఇప్పుడు చదవండి. దినవృత్తాంతాలు చదవండి. రాజైన యెరొబోము ఏలుబడి దినములలో 18వ సంవత్సరం మందు దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే 2 పోరాటం జరుగుతున్నాయండి. యూదులకి ఇశ్రాయేలుకి, అంటే ఇద్దరు ఒకే దేవుని పిల్లలు. ఆయన ఇప్పుడు కూడా 2 గ్రూపులు అయిపోయినాయి. ఎందుకంటే నామకార్థ క్రైస్తవులు, నిజ క్రైస్తవులు అన్నట్టుగా ఉంది అక్కడ. ప్రతి కాలంలో అలా ఉంటదంటారా? ఎందుకంటే దేవుని పిల్లలు ఉన్నారు, అసలైన దేవుని పిల్లలు, దేవుని పిల్లలు అని పడేవారు ఉన్నారు. అబ్రాహాము యొక్క రాజ సంతానం ఉంది. అబ్రాహాము యొక్క సహజాతీతమైన రాజ సంతానం కూడా ఉంది. దేవుని పిల్లలు ఇస్సాకు ఉన్నాడు, ఇస్మాయిల్ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ప్రతి కాలంలో కూడా యోధా గోత్రము, ఇశ్రాయేల్ గోత్రము అంటున్నారండి. యోధా గోత్రము, ఇశ్రాయేల్ గోత్రము ప్రతి కాలంలో ఈ 2 ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలు, చాలా మందికి అర్థం కాదండి. కొంచెం ఇక్కడ నేను వివరించాలనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే సహోదరులారా, చాలా మందికి ఏమనుకుంటారంటే ఈ ఇద్దరు ఎలా విడిపోయారు చూసారండి. యోధా గోత్రము, ఇశ్రాయేల్ గోత్రము. యోధా గోత్రము దావీదుతో చక్కగా అంటే ఆ రాజరికంతో స్టార్ట్ అయింది. యోధా గోత్రము రాజైన దావీదు, సొలొమోను, యెరొబోము, క్షమించండి, రెహబాము, అబియా, వాళ్ళకి రాజులు ఉన్నారండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకే దేవునిట్లో 2 రకాల ప్రజలలో ఉన్నారు చూసారండి. ఈ రోజు కూడా డిఫరెంట్ మనకు అర్థం కావాలి. సంఘానికి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఎందుకంటే అది పెద్ద గుడి అయితే చాలు, జనం ఎక్కువ వచ్చి కొంచెం అక్కడ పరిస్థితులన్నీ బాగుండేసరికి ఇదేదో ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకుని ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, నేను చెప్తున్నాను, అనేక స్థలాల్లో దేవుడు లేడు. దేవుడు ఉన్నాడని ఎలాగ అర్థమవుతుందండి? చెప్పండి. దేవుడు ఉన్నాడని ఎలాగ అర్థమవుతుంది చెప్పండి? అయ్యగారు సాయం చేసినప్పుడా? పాస్టర్ గారు హెల్ప్ చేస్తే దేవుడు ఉన్నట్టు అక్కడ? పాస్టర్ గారు తెల్ల బట్టలు వేసుకొస్తే దేవుడు ఉన్నట్ట? జనాలు బాగా వస్తే దేవుడు ఉన్నట్ట? పోనీ బొత్తిగా రాకపోతే దేవుడు ఉన్నట్ట? దేవుడు ఉన్నదానికి రుజువేంటి? రుజువు అంటారండి పాస్టర్ గారు, ఏం చెప్పంటారా? అక్కడికి వెళ్ళగానే ఏటో కానీ రోమాలు ఎక్కబడి చూసినట్టుంటే వెళ్ళగానే నాకు దర్శనం వచ్చేస్తుందండి. వెళ్ళగానే కళ దర్శనం వచ్చేస్తుంది. నిద్రపోతున్నాం వెళ్ళి అక్కడైతే. నిజంగా అయ్యగారు అంటే అయ్యగారు కాదండి, మీకు ఏం చెప్పమంటారు, ఎలా వివరించమంటారు? అక్కడ దేవుడు ఉన్నాడండి. నీకు దేవుడు ఉన్నాడని కనబడే అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి, ఒక సంఘంలో ప్రతి వారం భోజనాలు పెడతారు అందరికీ. అక్కడ ప్రతి వారం భోజనాలు పెడతాడు కాబట్టి దేవుడు ఉన్నట్ట? ఇవేమీ కాదండి, దేవుడు ఉన్నాడని రుజువు. అయ్యగారు నిజంగానండి ఆయన వాక్యం చెప్తుంటే ఏడుపు వచ్చేస్తుందండి. అయ్యగారు కూర్చొని చెప్తారండి, అమ్మగారు కూర్చొని చెప్తారు.
అమ్మగారు మాటలకండి మా ఆవిడ మారిపోతున్నారు. గుండెలు పిండేసి మాట్లాడు. గుండెలు పిండేసి మాటలు బైబిల్ చదవక, వాక్యం గురించి తెలియక, ఏ సంఘములో అయితే స్త్రీ బోధించిందో ఆ సంఘానికి వెళ్ళేవారు నశించిపోతారు. దేవుని స్తోత్రం. ఏ పాస్టరమ్మ బైబిల్ పట్టుకుని బోధించకూడదు. ఆవిడ తప్పు లేదు. ఆవిడ పురుషుల మీద చేతులకి ప్రార్థన చేస్తే ఆ పురుషుడు నశించిపోతాడు ఖచ్చితంగా. దెయ్యం అది. బైబిల్ చెప్తున్నాను. కొన్ని చోట్ల ఎంత నిశ్శబ్దం ఉంటుందంటే, అయ్యగారు అక్కడికి ఎందుకు వెళ్తానో తెలుసండి, అక్కడ ఎంత నిశ్శబ్దం ఉంటుందండి, అందరూ చచ్చిపోయినట్టు ఉంటారు, ఎవ్వరూ మాట్లాడారు. అందరూ సంఘానికి వెళ్తున్నాను. దేవుడు మీకు తెలుసండి, నేను ఎలా వెళ్ళానండి అనుకున్నానండి, అయిపోయిందండి పని, దేవుడు ఉన్నాడండి. తిరుపతి వెళ్తున్నా, జరుగుతున్నాయి మరి, తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు జరుగుతున్నాయి. ఇక చూడండి ప్రియమైన దేవుని ప్రకారం, మొన్న తిరుమలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చెప్పారు, పేపర్ నేను చదివారు. ఎప్పటి నుంచో మోగోడంటండి, అక్కడ వెళ్ళగానే మాట్లాడేశాడంట. దేవుని పిల్లలారా, జరిగే ప్రతి చోట దేవుడు ఉన్నాడని రుజువేంటి? మనం ఎవరు విమర్శించట్లేదు, జరిగితే జరుగుండొచ్చు. అక్కడ మరియమ్మ కొండకి వెళ్ళాడు, అక్కడ ఏదో మొక్కున్నాడు. మరియమ్మ కొండకి వెళ్ళి గుండు కొట్టించుకుని నీకు 1000 రూపాయలు కొనిపించుకున్న పని అంటే ఆయన అన్ని ఇల్లు కట్టేశాడు. ఇక దేవుడు ఉన్నట్ట. అదే నా దేవుడు చూసే విధానము. నేను ఎలాగనుకున్నాను. అక్కడ సైలెంట్గా ఉన్నారండి, అందరూ చప్పట్లు కొడుతుంటే చాలా బాగుందండి. అక్కడ పాటలు బలి పాడతారండి బాబు, ఆర్కెస్ట్రా బాగుందండి. వైరు అయ్యగారు చెప్తే నమ్మరండి, మా పాస్టర్ గారు అలా పలికితే మాట్లాడుతుంటే పరిశుద్ధానికి వచ్చేస్తాడు, భాష మాట్లాడతారండి, అబ్బాబ్బాబ్బా అంటారండి బాబు. నాకు ఎంత ఆనందం ఉంటుంది ఆ భాష మాట్లాడితే. దేవుడు ఉన్నాడా? ఊరికి గందరగోళం చేసి గ్రామం అంతా అల్లిపించేసి భయపెట్టేసి అరిచేసి అయ్యో భాషలు మాట్లాడేస్తుంటే ఎందుకండి భ్రమపడుతున్నారు మనుషులు? ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. ఒకే ఇంట్లో యూదులు, ఇశ్రాయేలు, వీళ్ళందరూ యాకోబు నుంచి వచ్చినాడు కదా, యాకోబు కదా పేరు పెడతా దేవుడు ఇశ్రాయేలు అని. హల్లెలూయా. ఏంటంటే మరి ఎందుకండి ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందండి? యెరోబాముకి ఈ అబియాకి ఏం జరిగిందండి ఇక్కడ? ఈరోజు నిజమైన సంఘము, అబద్ధపు సంఘం ఎందుకు అర్థం కావట్లేదు మనుషులకి? అయ్యగారు ముట్టుకున్నారండి, స్వస్థత వచ్చేసింది. స్వస్థత దేవుడు ఉన్నట్ట. మరి రుజువేంటి పాస్టర్ గారు? దేవుడు ఉన్నట్టు రుజువేంటి? స్వస్థత తప్పని చెప్తున్నాను నేను? పరిశుద్ధాత్మ తప్పని చెప్తున్నానా? కాదండి, పరిశుద్ధాత్మ ఉంది, స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, అన్ని బాగున్నాయి. అయితే అక్కడ దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అన్నారు కదా బాబు, ఇంకా ఏదో అనుకున్నాను. నిజంగా దేవుని వాక్యమే, మా పాస్టర్ గారు వాక్యమే బోధించారు. వాక్యం బోధించారు. మరి ఈ గడియ ప్రత్యక్షత ఏది? బైబిల్లో నావోహు వాడగట్టడం లేదా? బైబిల్ ఉందా లేదా? మరి ఇప్పుడు వాడేందుకు కడతలేదు పాస్టర్లో? అది కాలానికి సంబంధించిందా? ఎర్ర సముద్రం దాటారని ఉందా లేదా? ఎర్ర సముద్రాన్ని దాటారు, సముద్రం దాటారు. బైబిల్ రాయబడ్డ అవన్నీ కూడా బైబిల్ బోధిస్తున్నారు కాబట్టి దేవుడు ఉన్నాడు కాదు, దెయ్యము కూడా బైబిల్ బోధిస్తుంది. హల్లెలూయా. ఇంకా బాగా మీకు అర్థం చేసుకోవాలి, అది దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కాదు. దేవుడు నిన్ను ఎన్నుకుంటే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎలాగనండి ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఇదిగో సహోదరుడు నీకేమొచ్చు, డ్రమ్ములు వచ్చా, డ్రమ్ము నేర్చుకో అన్నాడు. డ్రమ్ము నాకు డ్రమ్ము, మా పాస్టర్ గారు నేను డ్రమ్ము కొట్టమంటాడండి ఏమనుకున్నాడు. అక్కడ నేను వెళ్ళే ప్రార్థన చేయాలండి. నాకు ఏం మారుమంచ లేకపోయినా నాకు అక్కడ ప్రార్థన ఇచ్చేస్తాను దేవుడు. పాస్టర్ గారు నీకు ప్రార్థిస్తే దేవుడిని అక్కడ ఉన్నట్ట. నేను ఎలాగానో పాట ఇచ్చేస్తాను పాస్టర్ గారు. హల్లెలూయా. ఓ పాట ఇవ్వగానే దేవుడు నీకు తోడుగా ఉన్నట్ట. దేవుడు చాలా మంది అభిషేకించి గొప్ప పాటగాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో
దేవుడు ఉన్నట్ట, సంఘాల్లో దేవుడు ఉన్నట్ట. ఒక వ్యక్తి పాడుతుంటేనండి అతని జీవితానికి ఆ పాటకి సంబంధం లేకపోయినా ఎంత స్వీట్నెస్ ఉంటుంది. ఆయన పాడాడు, సువార్త చేయుటయే నాకున్న భారము, ఏదో మా పాట మర్చిపోయాను. సువార్త చాటుటకు నేను సాగిపోయేదను, సువార్త చేయుటయే నాకున్న భాగ్యము. భారము నేను బాగా పాడలేకపోయాను, ఆయన ఇంకా చక్కగా కళలు వేసి చక్కగా పాడాడు. ఏనాడైనా సువార్త చెప్పాడా? దేవుడు ఉన్నట్ట జనాలకు అర్థం కాదు. ఎలాగానే పాత్రిచ్చేది, ఎలాగానే అక్కడ పొగడాలి, ఎలాగానే పాటించేది, అప్పుడు అక్కడ దేవుడు ఉన్నట్లు లెక్క. లైక్ పైకి చూసాం, క్రికెట్ అనుకుంటా, అయ్యగారు చిన్న పాస్టర్ అనుకుంటా, ఎంతమంది గట్టిగా ఎక్కడితే 15 మంది లేరు. ఇది పెద్దగా ఏం కాదేమో. యేసుప్రభు సంఘంలో 12 మంది ఉన్నారు. యేసుప్రభు సంఘంలో 12 మంది ఒకడు యోధ. అందరూ వెళ్ళిపోయేవారు ఆయన ప్రసంగానికి. ఇప్పుడు ఆయన పెద్ద పాస్టరా, లేకపోతే మిగతా 1000 మంది, 5000 మంది, 10,000 మంది, 20,000 మంది ఒక్కొక్క ఆరాధనకి వచ్చేవాడు పెద్ద పాస్టరా? పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ కట్టిన అంగీలు బట్టి, వేసిన డ్రెస్సులు బట్టి కాదండి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని బట్టి, పిలిచిన వ్యక్తి తేడాగా ఉంటాడు. అతడు వాక్యంతో నిలబడి ఉంటాడు. అతనికి గొప్పతనాలు అక్కర్లొద్దు, మధ్యలో రెవరెండ్ అక్కర్లొద్దు, బిషప్ అక్కర్లొద్దు, గొప్ప దైవజనుల పేరే బిరుదు అక్కర్లొద్దు. హల్లెలూయా. అతడు అడవిలోంచి వచ్చిండు, చదువుకోలేకపోయాడు కానీ అతడు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. సబ్జెక్ట్స్ దాటి వెళ్ళాను మీరు అనుకోండి. యెరోబాము కాలంలో, అతను ఏలుబడి కాలంలో 18వ ఏట ఇప్పుడు అబియా రాజు అయ్యాడండి. యోధా వారి మీద ఏలన ఆరంభించను. అతడు ఎన్ని సంవత్సరాలు అయ్యాడండి? 3 సంవత్సరాలు. ఎక్కువ అక్కడ వదిలేండి. దేవుని స్తోత్రం. మనం ప్రతిదాన్ని మన కాలంతో పోల్చుకొచ్చారా? ఎన్ని సంవత్సరాలు అయ్యాడు? 3 సంవత్సరాలు అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కేవలం మరి అతను 3 సంవత్సరాలు ఏళ్ళని మనం చూస్తున్నాం. ఈ భక్తి ఎన్ని మెట్లు ఉంది? 3 మెట్లు దేవుని పిల్లల. ఏంటది? నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. మరి బైబిల్లో మన వాక్యములు వర్తమానములు మనకి ఎన్ని ఇడుపులు చూస్తున్నాం? 3 ఇడుపులు చూస్తున్నాం దేవుని పిల్లల. అతను ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? 3 సంవత్సరాలు వెళ్ళాడు. అతడు ఎన్నోవాడు? యోధా రాజుల వంశంలో 4వ వాడు. హల్లెలూయా. ప్రతి దానికి లెక్క ఉందా లేదా? అతడు 4వ వాడు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? 3 సంవత్సరాలు వెళ్ళాడు. 50 ఏళ్ళు ఏలవలసిన అవసరం లేదని సరిగా చేస్తేనండి. స్తోత్రం కలుగును. సరైన భక్తి చేస్తే ఎన్నో ఏళ్ళు బతకక్కర్లొద్దండి. 3 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు మీకాయ. అతడు గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె అబియాహును. అబియాముకును యెరోబాముకును యుద్ధము కలుగగా అబియా 4వ వాడు కదండి, 4 లక్షల మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఇతను సైన్యం తక్కువే ఉంది. ఇతను 4 లక్షల మందిని ఏర్పాటు చేసుకున్నాడు యుద్ధానికి. ఎందుకు? ఎవరి మీద? సంఘ శాఖల మీద. సంఘ శాఖల మీద అంటే అప్పుడు యుద్ధము భౌతికం జరిగేది. ఇప్పుడు యుద్ధం ఏంటి? ఆత్మీయ యుద్ధము. అందుకే ప్రవక్త ఏమన్నాడు? మనము వ్యక్తులకు వ్యతిరేకం కాదు, కానీ వారు అనుసరించే విధానాలుగా వ్యతిరేకం, వారు ఆచరించే పండగలకు వ్యతిరేకం. ఆ వ్యక్తులతో ఎప్పుడు పోరాటం చేయకూడదు, ఆ వ్యక్తులు ఎప్పుడు అనకూడదు. దేవుని పిల్లారా, ఆ వ్యక్తులు మంచి వ్యక్తులే, కానీ వారు అనుసరించే విధానాలకు పోరాటం. ఇప్పుడు యోధా రాజు అయినటువంటి అబియా యెరోబాము మీదకి యుద్ధానికి లేచాడు లేదా? 44 లక్షల మందితో వచ్చాడండి.
అతడైతే 8 లక్షలతో వచ్చాడు. నీకంటే బలవంతుడిగా కనపడతాడంట. నీకు 4, వాడికి 8 ఉన్నాయి. డబల్ ఉంది వాడికి. అయితే వాడికి తెలియదు మనకి డబల్. దేవునికి మహిమ కలుగును గాక. మనకి డబల్ పర్సన్ స్పిరిట్ ఉందా లేదా? వారికంటే ఎక్కువ సైన్యం మనకు ఉందా లేదా? వారికంటే ఎక్కువ బలం ఉందా లేదా? హల్లెలూయా. కంటికి కనిపించిన సైన్యం ఏదో ఆయన వధువుకి రక్షణగా ఉంది. సమూహం అండి. చదవండి. అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచెను. అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందుండు శమరాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యెరోబామా ఇశ్రాయేలు వారులారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇతడు ఏదో ప్రకటన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇతడు యుద్ధానికి ముందేదో ఏదో ప్రకటన చేస్తున్నాడు. చేయవలసింది యుద్ధమా ప్రసంగమా? యుద్ధం చేయాలండి. దానికి ముందు ప్రసంగించాడా లేదా? పేరులో హెచ్చు కలపబడిన వాడు. హల్లెలూయా. పేరులో హెచ్చు కలపబడిన వాడు యుద్ధానికి ముందు ఏం చేస్తాడు? ప్రసంగం చేస్తాడు. దెయ్యముతో పోరాటానికి ముందు వాక్యాన్ని బోధిస్తున్నాడు. చెవి యొగ్గిన మాటలు వినండి. ఇశ్రాయేలు రాజ్యమును దావీదుతోను అతని సంతతి వారితోను ఏమన్నాడు? భంగము కాజాలని నిబంధన. దీన్ని ఇంగ్లీష్ ఏమన్నాడు? కౌంటెంట్ ఆఫ్ సాల్ట్, ఉప్పు నిబంధన. ఈ నిబంధన గురించి కొద్దిగా మనం వివరించుకున్న తర్వాత ముందుకు వెళదాం. దేవుడు కూడా ఈ అబి అంటున్నాడు, రాగానే ప్రకటిస్తున్నాడు, ఉప్పు నిబంధన జరిగింది. దావీదుతోను అతని సంతతి వారితోను దేవుడు ఒక నిబంధన చేశాడయ్యా. అదేంటంటే ఆ కౌంటెంట్ అంటే కౌంటెంట్ ఆఫ్ సాల్ట్ అన్నాడు. లేవేకన్నా చదవండి. 2:13 నీవు అర్పించే ప్రతి నైవేద్యం ఉప్పు చేర్చమన్నాడు. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ అర్పణాలు అన్నిటితో ఉప్పు అర్పించాలంట. ఉప్పు ఉండాలంట. పాపం దేవుడు పాత నిబంధనలో అర్పణ విషయంలో కూడా ఉప్పు కలపమన్నాడండి. అయితే ఉప్పు 2 దైవిక లక్షణాలు కలిగి ఉంటుంది అన్నాడు. ఒకటి ఏంటంటే రొప్పక సాదృశ్యం అంటండి. రెండోది ఏంటంటే న్యాయానికి సాదృశ్యం. అది అన్నదికి అర్థమైంది. ఎందుకు ఉప్పు కలపమన్నాడు? అందులో రొప్ప ఉన్నది, అందులో న్యాయం ఉన్నది. 2 దైవిక లక్షణాలు కలిగి ఉంది ఉప్పు. అందుకే దేవుడు కలపమన్నాడు దాన్ని. ఆ తర్వాత ఉప్పు ఏం చేస్తుంది? ఆహారాన్ని నిల్వ చేస్తుంది కొన్ని చోట్ల. ఎందుకంటే మాంసాన్ని నిల్వ చేసినప్పుడు ఉప్పు కలుపుతారు అక్కడ. ఇది ఆహారానికి రుచి ఇస్తుంది. చూడండి, ఇశ్రాయేలు వారి యొక్క ఒడంబడికకు మరి సూచనగా వారు ఉప్పును ఉపయోగిస్తారండి. వారు ఎప్పుడైనా ఒక నిబంధన చేసుకున్నప్పుడు అక్కడ ఉప్పును ఉపయోగిస్తారండి. ఇది ఇంకా మరి ఇంకొక 2 కార్యాలు ఉన్నాయి. ఏంటంటే ఇది స్నేహానికి సంకేతం అంటాడు. ఇది కలపడం ద్వారా టేస్ట్ వస్తుంది, కానీ టేస్ట్ పోదండి. ఎందుకంటే తగిన మోతాదులో ఉప్పు కలిపితే టేస్ట్ వస్తుందా? స్నేహం పెరుగుతుందా పెరగదా? దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు నువ్వు కలిపిన ఐటెంలన్నీ ఎలా ఉంటాయి? చప్పగా ఉంటాయి. నువ్వేది ముట్టుకో, ఎన్నో రకాల పదార్థాలు అందులో పెట్టావు, కూరలో ఉండవు.
కూరలో వండిన తర్వాత అవన్నీ కలిపిన తర్వాత నువ్వు తిందారంటే అన్నీ ఒక రకంగానే ఉన్నాయి, చప్పగా ఉన్నాయి, టేస్ట్ లేదు. దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసావు. యాడ్ చేయగానే నువ్వు ఏది ముట్టుకున్నా టేస్ట్గానే ఉంటుంది దేవుడు. ఆఖరి నువ్వు కారంగా ఉన్న పచ్చిమిర్చి ముట్టుకున్నా టేస్ట్గానే ఉంటుంది. నువ్వు ఏది కలుపుకున్నావు అదంతా చక్కగా ఉప్పు పట్టిన తర్వాత అవన్నీ ఐక్యమవుతున్నాయి దేవుడు. అది స్నేహానికి సంకేతం. అది ఇంకోటండి, సంరక్షణకారి, అది కాపాడేదానికి సూచనగా ఉంది దేవుడు. ఇంకా మనం కొన్ని విషయాలు చూసినప్పుడు ఉప్పుని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు, ఉప్పుని రుచిగా ఉపయోగిస్తారండి. యోగ గ్రంథంలో 6:6 అలాగే కొలసీ పత్రిక 3:12 కూడా మనం చూస్తాము. అలాగే చూడండి, యెషయా గ్రంథం ఒకసారి చదువుతాం, 30:24. యెషయా గ్రంథం 30:24. ఉప్పుతో కలిసిన దేవుని స్తోత్రం. అర్థమైంది కదండి? అంటే మళ్ళీ ప్రతిదాన్ని వివరించాలా? ఆ టేస్ట్ కోసం వేస్తారండి ఆ వాటికి. ఎందుకంటే అది వేసినప్పుడు టేస్ట్ కొరకే మాత్రమే కాదండి, శక్తిని కూడా ఇస్తారు. మన బాడీలో ఈ ఉప్పు మొత్తం వాడకుండా ఉంటే కుదురుతుంది అంటారా? మా బాడీకి కొన్నిసార్లు చప్పగా తింటాం, అది తగినంత ఎక్కువైనా ప్రమాదమే. అది చక్కగా దాని యొక్క పాళ్ళు కరెక్ట్గా కలిపినప్పుడు అది ఎలా ఉంటుందంటే అది శక్తిని ఇస్తారు. ఎజ్రా గ్రంథం చూడండి, ఎజ్రా 4:14. ఉప్పు అనేది ఉప్పు సారబెట్టే శక్తిని ఇస్తుంది. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారు అంటే ఏంటి? నమ్మకం, విశ్వాసం. నీ ఉప్పు తిన్నావు లేదా పాలన ఉప్పు తిన్నాడు అంటే ఉప్పు తింటాం ఏంటి? వీళ్ళు ఉప్పు తింటామా మనం? అక్కడ ఆ సాల్ట్ తింటామా మనం? అది దేనికి సాదృశ్యం అంటే దేవుని పిల్లారా, అది నమ్మకత్వానికి సూచన. మార్కు సువార్త చదవండి, మార్కు సువార్త 9:50. మంచిదే కానీ ఇప్పుడు నిస్సారమైన సరేండి. ఇప్పుడు ఉప్పు అనేది సారానికి సాదృశ్యం, ఉప్పు అనేది నమ్మకానికి సాదృశ్యం, ఉప్పు అనేది శక్తికి సాదృశ్యం, ఉప్పు అనేది స్నేహానికి సాదృశ్యం, కృపకు సాదృశ్యం, న్యాయానికి సాదృశ్యం. ఇన్ని లక్షణాలు ఉన్నాయంటారు ఉప్పులోని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మంచి సంభాషణ కొరకు ఉప్పుని ఒక అలంకార రూపంగా తీసుకుంటాం. నిజమా కాదంటారా? మన మాటలు ఎలా కూడా ఉప్పు వేసినట్టు ఉండాలంటే ఏంటది? రుచిగా ఉండాలి. అక్కడ ఒక మంచి సంభాషణకు ఒక అలంకార రూపమే ఉప్పు. అందుకే దేవుడు పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా దాన్ని ప్రస్తావన చేశాడు. ఇప్పుడు అది నిబంధన చేసుకునేటప్పుడు వాడేవారు దాన్ని ఏమనివ్వరంటే ఉప్పు నిబంధన. ఉప్పుతో అక్కడ నిబంధన చేస్తే దేవుని పిల్లలారా అది రద్దు కాజాలదు. ఇప్పుడు ఉప్పు నిబంధన అంటే సాల్ట్ కావునంటే అర్థం ఏంటంటే రద్దు కాజాలని నిబంధన. అదే అభియా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అభి ఏమన్నాడు చదవండి అక్కడ. ఆ మాట వినండి అని నాకు చెప్పి
నిబంధన అంటే ఏంటి? ఉప్పు నిబంధన. ఇక్కడ అతను ఒక ప్రమాణము గురించి మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలు, మీకు అర్థమవుతుందండి? అతను దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రమాణము గురించి. ఏంటది? భంగము కాచాలని ప్రమాణము. చూడండి, మరి ఉప్పుని ఎందుకు వాడేవారంటే కొన్నిసార్లు పట్టణాన్ని నాశనం చేయాలన్న ఉప్పుని వాడేవారు. అదేమంటే అభిమేలకుల పట్టణస్థులతో ఎదురు చేసి పట్టణంలో చుట్టూ అందులో ఉన్న జనులు చంపి పట్టణమును పడగొట్టి దాని స్థాపన ఉప్పు చేయలేదు. దేవుని స్తోత్రం. ఏం చేశాడంట? పట్టణాన్ని పడగొట్టి ఆ పట్టణం అంతట్లో ఏం చేయాడంట? ఉప్పు చల్లాడు. ఇది సారవంతంగా ఉన్నది, ఇది స్నేహంగా ఉన్నది, ఇది చాలా చక్కటి గుణలక్షణాలు కలిగి ఉంది. అలాగే నమ్మకత్వానికి, విశ్వాసానికి, సమాధానానికి సాదృశ్యం, అలాగే మంచి సంభాషణకి అలంకార రూపం. అలాగే తేడా వస్తే అక్కడ నాశనానికి కూడా ఉపయోగించే ఒక పదార్థం ఇది. దానికే ఈ అభియా మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? మనతో ఉప్పు నిబంధన చేశాడు. భంగము కాజాలని, రద్దుపరచాలని ఒక నిబంధన. ఈ చివరి దినాల్లో కూడా దేవుడు ఒక నిబంధన చేశాడు మనతో నిబంధన ఏంటి? ప్రమాణము. మనకు ప్రమాణం జరిగిందంటారా? హల్లెలూయా. ఎక్కడ ప్రమాణం జరిగిందండి? మనకు ప్రమాణం జరగలేదా? ప్రతిసారి మనం మాట్లాడుకునేది దేవుడు ఈ కాలంలో మనతో ప్రమాణం చేయలేదా? వెంటనే ఆమె చెప్పి హల్లెలూయా చాలా స్పీడ్ అయిపోయేవారు. దేవుడు మన కాలంలో అదే మరి హల్లెలూయా బాగులు లేరన్నమాట. మీరు ఒట్టు పెట్టుకున్నాడా లేదా? ఏం చేశాడు? ఆలస్యం ఉండదు, ఒట్టు పెట్టుకున్నాడు. ఏమిటది? భంగము కాజాలని నిబంధన. ఏమిటది? ఉప్పు నిబంధన. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఉప్పు అక్కడ ఉన్నదనుకోండి, ఆ నిబంధన రద్దవుతుందా? రద్దవుదు. ఇప్పుడు మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఉప్పు ఎక్కడ ఉందండి? చెప్పండి. ఉప్పు నిబంధన జరిగింది అన్నాను కదా, విన్నామా? అది కదండి, ప్రకటన గ్రంథంలో చదవక్కర్లొద్దు. ఉప్పు ఎక్కడ ఉంది? ఆయన ఒట్టు పెట్టుకున్నాడు కదా, ఉప్పు నిబంధన చేయరు కదా. మరి ఉప్పు ఎక్కడ ఉంది? అక్కడ చెప్పాలి. ఉప్పు అందుకే ఒట్టు పెట్టుకున్నదే ఉప్పు. ఆయనే ఉప్పు అయి ఉన్నాడు, ఆయనే కృప అయి ఉన్నాడు, ఆయనే న్యాయమై ఉన్నాడు, ఆయనే సమాధానమై ఉన్నాడు, ఆయనే నమ్మకమై ఉన్నాడు. అన్నీ ఆయనేనా? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉప్పు నిబంధన జరిగిందా లేదా? దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన రద్దు చేయజాలని మరి నిబంధన చేశాడే లేదా మనకి కాలంలో? అదే ప్రకటిస్తున్నాడు ఎవరు? అబియా. ఇతని గురించి తప్పుగా రాయబడిందా ఫస్ట్? కానీ తర్వాత ఎలా రాయబడింది? బాగా రాయబడిందా లేదా? ఈ కుటుంబం గురించి ఫస్ట్ తప్పుగా రాయబడిందా లేదా? ఆ తర్వాత ఇతని గురించి ప్రపంచం అంతా హల్లెలూయా. అలాగే అతని గురించి గ్రంథంలో సరిగా రాయబడిందా లేదా? ఇప్పుడు ప్రారంభంలో భౌతికంగా నువ్వు తప్పుడు వ్యక్తి అయి ఉండొచ్చు, నువ్వు తిరుగుబోతు అయి ఉండొచ్చు, తాగుబోతు అయి ఉండొచ్చు. అయితే నీ కొరకు దేవుడు గ్రంథాన్ని రాస్తున్నప్పుడు అందులో తప్పులు రాయలేదు. ఆ రెండోసారి రాయబడినటువంటి ఆ గ్రంథంలోంచి మాట్లాడుతున్నాడు అబియా. ఏమన్నాడంటే, ఒక ఉప్పు నిబంధన జరిగింది యూదులారా, ఇశ్రాయేలులారా, మీకు చెప్తున్నాను చూడండి, ఒక నిబంధన జరిగింది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మన కొరకు నిబంధన జరిగింది. నిబంధన చేసేదే ఉప్పు అయ్యేది. అర్థమైందా? ఇప్పుడు చదవండి. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునగు యెరోబాము పనికిమాలిన దుష్టులతో కలిసి. ఎవరితో కలిసాడంటే పాపం? పనికిమాలిన దుష్టులతో, పనిలేని పనికిమాలిన దుష్టులందరితో కూడా కలిసి లేచి తన యజమానుడి మీద తిరుగుబాటు చేశాను. తన యజమానుడి మీద ఎవరతను? రెహబాము మీద తిరుగుబాటు చేశాడండి ఇతడు రెహబాము మీద తిరుగుబాటు చేశాడు. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో ఉండి ధైర్యం లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు
ఈ యెరొబోము చేసిన తప్పులు ఏంటో తెలుసండి. ఎందుకంటే మనం చదివాం కదా, మనం పోయిన వారు చెప్పుకున్నాం కదా, ఆ గొలియాతు దావీదుతో కూడా యుద్ధం చేయడానికి వస్తున్నాడు. దావీదును కూడా చంపడానికి వస్తున్నాడు. అయితే దేవుడు చూస్తున్నాడు ఇదంతా కూడా. యెరొబోము అనేవాడు ఇంకా రెహబాము బాలుడిగా ఉంటాడు, కానీ యుద్ధం చేసి ఓడించేసి చంపేసి దావీదు కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటుంటే ఇతను అంటాడు దావీదు కుటుంబానికి ఉప్పు నిబంధన ఉన్నది. ఇప్పుడు వధువుకి కూడా ఈ చివరి దినాల్లో ఉప్పు నిబంధన ఉంది. సంఘము పుట్టిన తర్వాత ఇప్పుడు ఈ సంఘ ఈ 7వ దూత వచ్చినప్పుడు దేవుని ప్రణారా విలియం బ్రెన్నము మరి వర్తమానికి వచ్చినప్పుడు 1906లో అతను పుట్టినప్పుడు అతను చంపడానికి దెయ్యం ప్రయత్నించిందా లేదా? 14వ ఏట అతను చనిపోవాలి, అక్కర్లేదా? చనిపోవాలండి. అతనికి ఎన్ని ప్రమాదాలు జరగాలండి. అతను చాలా సందర్భాల్లో తను కాల్చుకోవాలనుకున్నాడు. అతను బాలుడిగా ఉండడు, కానీ దెయ్యం చంపాలని వస్తుంది. అప్పుడే పుట్టాడంట అతను. ఎవరు? రెహబాము. పుట్టిన తర్వాత ఇంకా బాలుడే ఉంటుంది, కానీ యెరొబోము ఏం చేస్తున్నాడు? యుద్ధం చేసేయాలనుకుంటున్నాడు. అప్పుడే పుట్టాడు ప్రభు యేసుక్రీస్తు. ఏ రోజు చంపేయాలనుకున్నాడు దేవుడు, మోషేని చంపాలనుకున్నాడు. అయితే వారికి ఏముంది? ఉప్పు నిబంధన. అది రద్దు చేయబడిన నిబంధన. దేవుడు నీతో ఒక నిబంధన చేశాడంటే, దేవుడు నీకు ఏదైనా వాగ్దానం చేశాడంటే మాట తప్పడు. ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. రద్దు చేయగలదు. దేవుడు నిన్నేమి చేయదు. తాత్కాలికంగా రోగం తీసుకురావచ్చు, నువ్వు అనుకుంటావు చచ్చిపోతానేమనుకో, ఏదైనా బతకనేమనుకుంటావు నువ్వు, కానీ దేవుడు నేనేం చేయదు. నేను కూడా చెప్తున్నాను, భౌతిక మరణం వచ్చినా భయపడకండి. ఒకవేళ రోగం వచ్చింది, తెగులు వచ్చింది, భయంకరం ఏదో అయ్యింది, చచ్చిపోయేలాగా ఉన్నావు నువ్వు, అయితే అది మరణం అనుకుంటున్నావా? అది కాదు. తాత్కాలికంగా నీ భార్య, పిల్లలు, నీ తల్లిదండ్రులు, లేకపోతే నీ చుట్టూ ఉన్న వారిని చూసి నేను లేకపోతే వీళ్ళు ఎలా బతుకుతారు ఈ ఆలోచన వస్తుంది, కానీ ఈ శరీరం మరణించడం మరణం కాదు దేవుని పిల్లలారా. అయితే భౌతిక ఆత్మీయ మరణం చూడండి, ఈ భౌతిక మరణం మనల్ని ఏమి చేయదు, ఆత్మీయ మరణం కూడా మనకు అడ్డుకోకుండా దేవుడే మనల్ని కాపాడతాడు. ఏదో చంపేయాలనుకున్నాడు, బాలుడిగా ఉంటుంది, కానీ సంఘాన్ని చంపాలనుకున్నాడు. పెంతుకొస్తున్నాడు పుట్టిన సంఘము, అపోస్తుల కార్యములో పుట్టిన సంఘాన్ని వాడు చంపాలనుకుని 325లోనే వాడు ఏం చేశాడు? తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చేశాడు. సంఘాన్ని చంపాలనుకున్నాడు. అయితే సంఘానికి ఏముంది? ఉప్పు నిబంధన ఉంది, రద్దు చేయబడిన నిబంధన, భంగము కాని నిబంధన. ఆయన చెప్పాడు లేదా? ఆయన ఒలివ కొండ మీద నుంచి ఆరోహణం అవుతున్నప్పుడు శిష్యులతో మొదటి అధ్యాయంలో పై నుండి శక్తి పొందుకుంటారు, మీరు పై నుండి వర్తమానం వస్తుంది. ఆయన ఒక నిబంధన చేశాడు లేదా? ఆయన ఒక మేఘం కొనిపోయిందా లేదా? మేఘం నుంచి ఒక నిబంధన చేశాడు లేదా? ఆ మొదటి కాలంలో దేవుడు మేఘం నుంచి నిబంధన చేస్తే ఈ చివరి కూడా ఆయన నిబంధన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పెంతుకొస్తున్నాడు సంఘం పుట్టింది. పెంతుకొస్తు పండుగ 3000 మంది చేర్చబడ్డారు. అపోస్తులు బలంగా సేవ చేస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి, సేవ జరుగుతుంది. అయితే దెయ్యం ఏం చేస్తుంది? యెరొబోము ఏం చేస్తున్నాడు? ఈ యెరొబోము ఆత్మ ఏం చేస్తుంది? సంఘాన్ని చంపాలనుకుంటుంది. భౌతికంగా యెరొబోము రెహబామును చంపాలనుకుంటుంటే, ఆత్మీయంగా యెరొబోము ఈ మహాబబులోను, మర్మయుక్తమైన బబులోను సంఘాన్ని చంపాలనుకుంటుంది. అప్పుడే పుట్టిన బాలుడిగా ఉన్నటువంటి సంఘాన్ని చంపాలనుకుంటుంది. సంఘాన్ని చంపడం అంటే ఏంటి? కత్తెక్కుని అందరిని వరుసగా పొడి చేద్దామా? కాదండి. తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చి, తప్పుడు బైబిల్లో లేని పండుగ తీసుకొచ్చి పక్కదో పట్టించడమే చంపడం అంటే. అందుకే సంఘం చెప్పిందా లేదా? డిసెంబర్ 25 క్రిస్మస్ చేసి ఎట్టాడు, అందులోని క్రిస్మస్ ఎట్టగానే సంఘం ఏమైంది? చచ్చిపోయింది.
ఏంటండి క్రిస్మస్ చేసుకుంటే సంఘం చచ్చిపోద్దా? ఎందుకంటే బైబిల్లో క్రిస్మస్ లేదండి. యేసుప్రభు డిసెంబర్ 25న పుట్టలేదండి. పెద్ద వేడుకగా చేసి రాజకీయ నాయకులు తీసుకొచ్చి దండలు వేస్తుంటే అక్కడికి వెళ్ళి మనకు పాటిస్తే ఎంత దీనాది దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కూర్చున్నది. నీకు పాటించారు, ఎంత ఆనందం. క్రిస్మస్ ఎంత బాగా జరిగింది తెలుసా? భోజనం పెట్టారు, రాజకీయ నాయకులు వచ్చారు, మంచి నాటికేశారు. వచ్చిన సంఘం ఆత్మీయంగా. బైబిల్లో లేని పండుగ ఎవరు తెలిసింది? చాలా మందికి తెలియదు. సంఘాన్ని చంపాడా లేదా? రెహబామును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడా లేదా? ఆత్మను చంపలేడు. మరి దేవుని ప్రకారం ఆ రెహబామును చంపడానికి యెరోబాములు వేస్తున్నాడా లేదా? ఇప్పుడు సంఘాన్ని ఆత్మీయంగా చంపడానికి ఈ యొక్క మహాబాబులు అయినటువంటి ఈ యెరోబాములు వేస్తున్నాడా లేదా? ఇతడు ఇశ్రాయేలు రాజు అండి. ఎక్కడి నుంచి వచ్చాడు అనుకున్నారు? ఆహాబులోంచి వచ్చిన సంతతి. ఈ యెరోబాము ఎక్కడి నుంచి వచ్చాడు? ఆహాబులోంచి వచ్చాడు. ఆహాబుకు తోడుగా ఉన్నది ఎవరు? యెజబేలు. బబులోను నుంచి వచ్చింది ఇది. ఇది సంఘాన్ని చంపాలని ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు? అప్పుడే పుట్టిన సంఘాన్ని. పెంతెకొస్తు దినాన్ని పుట్టిన సంఘాన్ని భస్మ బుధవారం పెట్టి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ఆచారాలు, ఈస్టర్లు, సమాధి పండుగలు ఇవన్నీ పెట్టి దేవుని పిల్లారా సంఘాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? ఆత్మీయంగా చంపడానికి ప్రయత్నం చేస్తా ఉంటుండగా ఇలా జరుగుతూ ఉంటుండగా పేరులో హెచ్చుకలపబడిన వ్యక్తి వచ్చాడు. వచ్చాడన్నాడు. మరి అప్పుడే పుట్టిన వ్యక్తితో యుద్ధం చేయడానికి ఏం చేస్తావయ్య నువ్వు? పెంతుకొస్తూ పండుగ దినాల్లో పుట్టిన సంఘం అది. మరి ఇంకా మరి పాలు తాగే సంఘం అది బాల్య దశలో ఉంది. పౌలు ఏమన్నాడు? సంఘంతో పాలు తాగుతున్నారు అన్నాడు. నిజమేనా? పాలు తాగుతున్న వారితో కాదు పెట్టుకోవాల్సింది. మాంసం తినేవారు వస్తున్నారు, పక్షిరాజులు వస్తున్నాయి, వారితో పెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును. అపోస్తుల దినాలు ఏంటవి? పాలు తాగుతున్నారు పసి పిల్లల వారు. అయితే పసి పిల్లల కాలంతో పెట్టుకున్నాడు యెరోబాము. పసి పిల్లల కాలంతో పెట్టుకుంది కేథలిక్. కానీ ఇప్పుడు వింటున్నారా? మాంసం తినే ప్రత్యక్షత కలిగినటువంటి పక్షిరాజులు వచ్చారు. ప్రకటన చేస్తున్నాడు. యోధావారితో ఏముందో తెలుసా? భంగము కాజాలు నిబంధన. మాకు ఒక ప్రమాణం ఉందయ్యా. చదవండి. ఇప్పుడు దావీదు సంతతి వారు వస్తున్న యెహోవా రాజ్యంతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. దావీదు సంతతి వారు వస్తున్న దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యంతో. ఏ రాజ్యముతో అంటే ఇది ఎవరి రాజ్యం? ఇది యెహోవా రాజ్యము. ఇది క్రీస్తు రాజ్యము. ఇది క్రీస్తు శరీరము. ఎవరితో ఇప్పుడు యుద్ధం చేయాలనుకున్నాడు? దెయ్యము. క్రీస్తుతోనే, యెహోవా రాజ్యముతోనే. భూమి మీద ఏ రాజ్యంతో యుద్ధం చేసినా పర్వాలేదండి. హల్లెలూయా. యెహోవా రాజ్యంతో యుద్ధం చేయకూడదు. ఏ రాజ్యంతో యుద్ధం చేస్తున్నామండి? వాడు అమెరికా మీద దండెత్తుతాడు, రష్యా మీద దండెత్తుతాడు, పాకిస్తాన్ మీద దండెత్తాడు, చైనా మీద దండెత్తాడు, ఇండియా మీద దండెత్తాడు. దండెత్తుకోమనండి. కానీ ప్రపంచమంతా చెదిరి ఉన్నటువంటి దేవుని వద్దు, ప్రపంచమంతా చెదిరి ఉన్నటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి ఆ దేవుని రాజ్యంతో వాడు యుద్ధం చేయకూడదండి. అలంపే రాకూడదు. దేవుని రాజ్యం ఎక్కడ ఉందన్నాడు? మధ్యలో. దేవుని రాజ్యం ఏంటి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇప్పుడు వాడు పరిశుద్ధాత్మతోనే యుద్ధం చేస్తాడా? నెవర్. జరగని పని. వాడు యెహోవాతో యుద్ధం చేస్తాడా? చేయలేడు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. యెరోబాము దేవతగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. ఏమన్నాడు తెలుసండి? మీరు చాలా గొప్ప సైన్యం ఉన్నారు. పెద్ద పెద్ద సంఘాలు అయిపోయినండి ఈ రోజు ప్రపంచం అంతా కూడా. నిజమే కదండి? మరి డినామినేషన్లు ఎంత పెద్ద అంటే బాగా పెద్దవై, బాగా చదువుకున్నవారు, డబ్బు ఉన్నవారు వెళ్తారు అక్కడికి.
మీకు పెద్ద సైన్యం ఉంది. మాకు తక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి 8 లక్షలు, వీళ్ళకి 4 లక్షలు మాత్రమే. మీరు ఎక్కువ సైన్యం ఉన్నారు. మీకు యెరొబోము చేయించినటువంటి ఆ బంగారు దూడలు చేయించాడంటే ఇతను విగ్రహాలను తీసుకొచ్చాడు. ఇతని కాలంలో ఏం జరిగిందో తెలుసండి? బహుదేవత ఆరాధన జరిగిందా లేదా? ఇప్పుడు ఆత్మీయంగా సంఘాల్లో కూడా బహుదేవత ఆరాధన జరుగుతుందా లేదా? ఒక్క దేవుడు నమ్ముతున్నారా, ముగ్గురు దేవుడు నమ్ముతున్నారా? మరి ముగ్గురు దేవుడు నమ్మితే బహుదేవత ఆరాధన కాదా? అది విగ్రహారాధన కాదా? అది యెరొబోము ఆత్మ కాదా? ఒక్కడే ఆయన ప్రభువు యేసుక్రీస్తు. ఆయన ఆదిలో తండ్రిగా ఉన్నాడు, ఆయనే కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు, ఆయనే పరిశుద్ధాత్మగా 3 కాలాల్లో ఒక్క దేవుడే పని. తండ్రి దేవుడు వేరు, కుమారు దేవుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు, ముగ్గురు వేరు వేరు కాదండి. ఇప్పుడు యెరొబోము ఏం చేశాడు? ఒక్క దేవునికి బదులుగా అనేక దేవుళ్ళు తీసుకొచ్చాడు. ఈరోజు క్రైస్తవ సంఘాలు ఏం చేసినాయి? ఒక్క దేవుడి బదులుగా అనేక దేవుళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ముగ్గురు దేవుళ్ళు పెడుతున్నారు. బహుదేవత ఆరాధన. యెరొబోము చేసిన బంగారు దూడలు ఉన్నాయి మీకు. మీరు అహరోను సంతతి వారైన ఏర్పాటు చేయబడిన సేవకులను పక్కన పెట్టి, అర్థమవుతుందండి? ఒక విషయం జాగ్రత్తగా మీరు నమ్మండి దేవుడు. ఒక వ్యక్తిని ఎందుకు నమ్ముతున్నాను? ఎందుకు నమ్ముతున్నారు? సేవకుడిని ఎందుకు నమ్ముతున్నారు? అతడు దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అని, అతడు దేవుడి చేత పిలువబడిన వ్యక్తి అని, అతడు దేవుడు అభిషేకించిన వ్యక్తి అని, దానికి ఎప్పుడు గౌరవం ఇవ్వాలి దేవుడు. ఎందుకంటే భౌతికంగా ఒక మనిషి దగ్గర ఏమీ ఉండదు. భౌతికమైనటువంటి ఆ యొక్క గొప్పతనాలు మనుషులు ఏమీ లేవండి. ఆ మనిషి దగ్గర ఏముంది? కేవలం అభిషేకం. దేవుడు చేత పిలువబడ్డాడు, అతనితో దేవుడున్నాడు, అతడు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు అనే దాన్ని కలిగి ఉన్నాడు. దీనికే గౌరవం ఇవ్వాలి. దీన్ని బట్టి అతన్ని హెచ్చించాలి తప్పితే అయితే దాన్ని బట్టి ఏం కాదు. లేకపోతే అసలు అతను హెచ్చించడానికి ఏ గుణ లక్షణం లేదండి. ఒక పాస్టర్ని హెచ్చించాలంటే అసలు ఏ అవకాశమే లేదు. ఇంకో విషయం చెప్పమంటారా? చూద్దాం. ఇప్పుడు సరే, నేను కొన్ని విషయాలు మాట్లాడను, తర్వాత మాట్లాడతాను. ఇదేంటంటే చూడండి ప్రియారా, దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీ హృదయంలో మరి ఏం తీసుకోండి దేవునిలారా. ఏం మాట్లాడుతున్నాను ఇప్పుడు? దేవుడు ఏర్పాటు చేసిన మనుషులు కాకుండా ఇతను ఏం చేశాడంట? వేరే యాజకులు నియమించుకున్నాడండి. లేవీని తోసేశాడు. అహరోను సంతతుల వారిని త్రోసేశాడు. అతను ఉద్దేశం ఏంటి? వీళ్ళు కాకపోతే, ఈ లేవి సంతానంలో కాకపోతే, అహరోను సంతతి కాకపోతే మనకి దొరకరా ఏంటి సేవకులు? ఈ మాత్రం చూడండి, అతను ఏమనుకున్నాడండి? కొన్ని ప్యాకెట్లు పెట్టి అంటే ప్యాకెట్లో డబ్బులు పెట్టి, దశభాగాలు పెట్టి, ఇది ఇతనికి, ఇది అతనికి, అది అతనికి ఇస్తే పాస్టర్లు ఎందుకు రారు? సేవకులు ఎందుకు రారు? సేవకులు చాలా మంది ఉంటారు, దేవుని పిల్లలు, పాస్టర్లు చాలా మంది ఉంటారు, కానీ దేవుడు అపాయింట్ చేసిన వ్యక్తి ఒకడే ఉంటాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు మాత్రమే మరి వారు నిలబడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వారి దగ్గర మాత్రమే మనం సురక్షితంగా ఉండగలము. బయలు ప్రవక్తలు అనేక మంది ఉన్నారు, ఈ మాత్రం చేస్తే ఎవడన్నా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ మాత్రం ఇస్తే ఎవడైనా నిలబడతాడు. హల్లెలూయా.
ఖచ్చితంగా అపాయింట్ చేయబడిన వ్యక్తులు ఉంటారు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు ఉంటారు. హల్లెలూయా. ఆ వ్యక్తుల దగ్గర ఏ గొప్పతనం ఉండదు, కానీ అతని వెనకాల ఒక అభిషేకం. అతను దేవుని పిల్లారా, దేవుని చేత మాత్రమే ఎన్నుకోబడిన వ్యక్తి. అతనికి దీన్ని కేవలం ఆయన వాక్యం మాత్రమే ఆయన దగ్గర ఉంది. అదే గొప్పతనం, వేరే ఏమీ లేదు. చాలా రకాల ప్రయత్నాలు చేశాడు దేవుడు. మోషేని పిలిచి, మోషే తర్వాత మోషేనేమో ప్రవక్తగా ఎన్నుకుని, యాజకులకి యాజకత్వానికి అహరోను సంతతిని ఎన్నుకుని, లేవి గోత్రం ఏర్పాటు చేసుకుని, అక్కడ మరి ప్రత్యక్ష గుడారంలో జరిగే ప్రతి పనిని వీరికి అప్పగిస్తే, ఈ యెరోబాము ఏం చేస్తున్నాడు? అహరోను సంతతిని పక్కన పెట్టి లేవీలు త్రోసివేసి ఒక పిచ్చి పని చేస్తున్నాడు. దేవుడు మధ్య ప్రవించి చేస్తున్నాడు. ఇలా చేస్తే చాలా మంది క్యూ కడుతున్నారండి అతని దగ్గర. చాలా మంది లైన్లో ఉన్నారండి. ఈ వచ్చేవాళ్ళకైనా కనీసం వివేచన లేదు. అనేక మంది క్యూ కడుతున్నారు. రాజైన యెరోబాము పిలిచాడని అనేక మంది వచ్చేస్తున్నారు. వారు పిలువబడలేదు, దేవుని చేత మనిషి చేత పిలువబడ్డారు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు వచ్చేస్తున్నారు. అరే యెరోబామా, నువ్వెవరినైతే తోసేసావో ఆ వ్యక్తి మాత్రమే దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. అనుకున్న వ్యక్తులు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తులు కాదు అని వారు చెప్పాలి. అక్కడ చెప్పట్లే. పిలిచారు కదని వీరు క్యూ కడుతున్నారు. ప్రత్యక్ష లేకుండా ఇతను పిలుస్తున్నాడండి. దీన్నే బోధిస్తున్నాడు అబియా. అబియా దేని బోధిస్తున్నాడు? ఈ విషయాలనే బోధిస్తున్నాడు. నువ్వు అహరోను సంతతిని, లేవీయుల్ని సంతతిని త్రోసేసి మాత్రమేమో నేను చేయలేనా, ఏర్పాటు చేయలేనా? చూడండి, ఇక్కడ మన నలుగురు అనుకుని ఓ పాస్టర్ని తెచ్చేసుకుని పెట్టుకోవడం కాదండి. అంటారా? ఏదో మరి మాకు ఏదో కలిగి ఉంది కాబట్టి మేము మరి అందరూ నలుగురు కలిసి తలకో చేసేసి ఓ పాస్టర్ నిలబెట్టేస్తారంటే చెయ్యి తీసేసినప్పుడు పాస్టర్ పడిపోతాడు. చేతులు వేయడం వల్ల ఒక కాపరి నిలబడ్డు. అందరూ ఒక మాట మీద ఉండి మన కులానికి, మన మతానికి, మన గ్రామానికి ఓ పాస్టర్ పెట్టేసుకుందామంటే అయిపోదండి. అలా చాలా మంది పెట్టుకుని ఫెయిల్ అయిపోయి ఈ యెరోబాము ఆత్మది. చాలా మంది అనుకున్నారు ఎవరో ఏదో చేసేశారు, నిలబెట్టేసుకున్నారు. దేవుడు నిలబెట్టుకోకపోతే నిలబడతారని నాకున్నా, నిలబెడతారని నీకున్నా, ఎక్కువ కాలం ఈ 6 సంవత్సరాలు మనకి చేయలేదు. నిజమేనండి. అయితే నేను అంటున్నాను, అతనికి మరి ఏమైందో తెలియదు. ఈ మాత్రం చేస్తే ఎవరు రాడు అనుకున్నాడు. ఇన్ని కార్యాలు చేస్తుంటే ఎవడు రాడు? ఎందుకు రాడు? మరి నా కోసం వస్తాడా, వాడి వస్తాడని చెప్పేసి పిలుస్తుంటే ఆ బయలుకోట్లేని అందరూ వస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాడు. అది ఖండిస్తున్నాడు. చదవండి. ఒక కోడెతోను 7 గొర్రె పొట్టేళ్లతోను తను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. ఇక్కడ ఏమన్నాడు చూసారంటే, 7 పొట్టేళ్ళు, ఒక కోడెతోను 7 గొర్రె పొట్టేళ్లతోను తను ప్రతిష్ఠించుకోవడానికి వచ్చినప్పుడు దైవములు కాని వాటికి యాజకుడు అయిపోతాడు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ 7 సంఘ కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యెరోబాము చేసిన సంగతికి, ఈ క్యాథలిక్ చేసిన పనికి వాళ్ళు దైవం కాని వాటికి పూజించారు. వాళ్ళు దేనికి వస్తున్నారండి? ఒక కోడితో వస్తున్నారు. 7 గొర్రె పొట్టేలతో తమను ప్రతిష్ఠించుకోవడానికి వస్తున్నారు. కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? దైవములు కాని వాటికి యాజకులు అయిపోతున్నారు. చూడండి, అపోస్తుల కాలం మొదలుకొని ఇప్పుడు వరకు కూడా ఈ 7 సంఘ కాలంలో ప్రజలందరూ తమను ప్రతిష్ఠించుకోవడానికి వచ్చి ఈ మహాబబులు చేసిన పాపానికి, వారు చేసిన తప్పుకి వెళ్ళేమయ్యారు.
దైవము కాని వాటికి మొక్కుతున్నారు. అంటే దేవుడు ఏర్పాటు చేయని విషయాలకి వారు మరి తప్పిపోయిన విషయాలకి వాళ్ళు ఎక్కువగా, అంటే దేవుడు ఏర్పాటు చేయనటువంటి ఆ కార్యాలకి వారు ఆసక్తి చూపిస్తున్నారు. దేవుడు అట్రాక్ట్ అవుతున్నారు. లేని పండగకి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? 7 గొర్రెలతో తమను అభిషేకించుకోవడానికి వచ్చారు. 7 ముద్రలతో అభిషేకించబడవలసిన వారు దైవము కాని వాటికి వెళ్ళిపోతారు. ఇదంతా ఎవరు చేశారు? యెరోబాము. ఇదంతా ఎవరి ద్వారా జరిగింది? మహాబబులోని మన కాలంలో రోమన్ స్పిరిట్ తో ఈ 7 సంఘకాలంలో ఉన్న ప్రజలు ఏం చేశారు? దైవము కాని వాటికి, దేవుడు కాని వాటికి తప్పుడు బాప్తిసాలు. క్రితంలో బాప్తిసం, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి ఇచ్చిన బాప్తిసం చెల్లదు. అది బాప్తిసం కాదు. అలా తీసుకున్న వారు నరకానికి వెళ్తారు. అంటే వాళ్ళకి అర్థం కాక చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బైబిల్లో అలాగే ఎవరు ఇచ్చినట్లేదు, తీసుకున్నట్లేదు. కాబట్టి మనం ధైర్యంగా చెప్తున్నాం. ఏడన్నాడు, ఇలా చేసావు కదా యెరోబామా, అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారు కాము. అహరోను సంతతి వారు హల్లెలూయా. ఇదిగో మేము యెహోవాను విసర్జించిన వారు కాదయ్యా, నువ్వెన్ని చేసినా మేము యెహోవాను విసర్జించిన వారు కాము. అహరోను సంతతి వారే యెహోవాకు యాజకులై ఉన్నారు. మీకైతే మరి అనేక మందిని ఏర్పాటు చేసుకోవచ్చు, మాకైతే పిలువబడిన వారే. నీకు డేరింగ్ డాషింగ్ డైనమిక్ స్పీకర్ ఉండొచ్చు, దైవ శక్తి గల వారు ఉండొచ్చు, స్వస్థత వరం గల దైవజనులు ఉండొచ్చు, రెవరెండ్ ఉండొచ్చు, బిషప్ ఉండొచ్చు, కానీ మాకైతే దేవుడు పిలిచిన మనుషులు. హల్లెలూయా. నీ దగ్గర ఒకరు చేసి ఒకరు చేస్తారేమో కానీ మాస్టర్ గారు చేసేది మాస్టర్ చేస్తుంది, మాస్టర్ చేసే పని మాస్టర్ చేస్తాడు, సంఘబద్ధ చేసే పని ఎవడో చేస్తాడు. కానీ మా దగ్గర కొన్ని సంఘంలో డబ్బు ఉన్న వాళ్ళే సంఘ పెద్దలు. నిజమా కాదు? డబ్బులు ఎక్కించే వాళ్ళకే మొదటి సీట్లు, డబ్బులు ఎక్కించే వాళ్ళే పొగుడతారు. వాళ్ళ అనుకూలమైనటువంటి రాజకీయ నాయకులనే వాళ్ళు ముందు పెడతారు. ఇక్కడ అలా కాదండి. లేవీలు చేయవలసిన పని లేవీలే చేస్తున్నారు మా దగ్గర. వారు ఎవరంటే లేవీలైన యాజకులు, అహరోను సంతతి వారు. వారు ఏం చేస్తారంట? ఉదయము అస్తమయము కూడా దాని వల్ల నడిపిస్తున్నారు. ఉదయం ఏంటి? అపోస్తల కాలము. మా దగ్గర అయితే ఉదయాస్తమయ సమయంలో మాకు దహన బలు నడిపిస్తున్నారు. ఏ ద్రవ్యములతో? సుగంధ ద్రవ్యము. అదేంటంటే అది యేసుక్రీస్తు లాంటి జీవితం దేవుడు. అది ఎలాంటి సువాసన ఇస్తుందో. ఇప్పుడు సువాసన అంటే ఏంటి? మనం జీవిస్తున్న జీవితము, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకు దేవుడు పిల్లలు. సుగంధ ద్రవ్యములతో ఏం చేస్తారంటండి? లోపం వేస్తున్నారు. మురికి జీవితాలతో కాదండి. అప్పుడే సుట్టబట్టేసి, అప్పుడే సీరియల్ చూసి వచ్చేసి అప్పుడే సీరియల్ చూసి వచ్చేసి కన్నీటి ప్రార్థన. ఇదేంటి? మురికి జీవితాలతో దూపం. అలా కాదండి. సుగంధ ద్రవ్యాలతో దూపం వేస్తున్నారు మా దగ్గర. హల్లెలూయా. సంఘ శాఖలతో అభియా మాట్లాడుతున్నాడు. ప్రియమంది దేవుని పిల్లలారా, మన కాలపు అభియా ప్రపంచమంతా తిరిగి ఇదేనండి బోధ చేస్తారు, ఇలాగే బోధ చేసి సంఘ శాఖలకి ఇక్కడ ఉన్నటువంటి వధువుకున్న డిఫరెంట్ మాట్లాడుతున్నాడు. మీరైతే ఆ మురికి జీవితాలతో దేవుని దగ్గరికి వస్తారు. ఇక్కడ మేము మురికి జీవితాలతో కాదు. మాకు బట్టలు కట్టుకోవడం రాకపోవచ్చు, సరైన వస్త్రాలు కొనుక్కునే కెపాసిటీ లేకపోవచ్చు, మేము ఆపోటు కాబట్టి తినొచ్చు. అయినప్పటికీ కూడా మా జీవితాలు దేవునికి శ్వాస వస్తున్నాయి. మా భక్తి జీవితం చాలా బాగుంది. ఎందుకంటే వాక్యానికి తగిన జీవితం మేము జీవిస్తున్నాం. పవిత్రమైన బల్ల, కల్మషం లేదు ఇక్కడ. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఏమో రాయబడింది? మరి భోజనపు బల్లలని వాంతితో నిండిపోయి ఉన్నాయి. కానీ ఇక్కడ అన్నాడు మరి పవిత్రమైన బల్ల.
ఎందుకంటే మేము ప్రభురాత్రి భోజనం రాత్రే తీసుకుంటాము, పగలిచ్చేది ప్రభురాత్రి భోజనం అంటారు. కొన్ని చోట్ల ఏం చేస్తారు చెప్పండి, పగలో దాచారసం ఇచ్చేసి, అది కూడా కొట్టి మీద కొన్నది, ఇంట్లో తయారు ఏరియాలో ఆటో సెట్ ఏం చేస్తారండి, సహోదరుడు నీకు ప్రభు రాత్రి భోజనం ఇస్తున్నాను అంటారు. ఇచ్చేది ఎప్పుడు? పగలండి. అప్పుడే వీళ్ళకి డౌట్ రాదు. ఇదేంటి మా పాస్టర్ గారు పగలిచ్చి రాత్రి అన్నాడు ఏంటి అని డౌట్ రాదండి. ఎందుకంటే అక్కడ ఇలాగ కొనుక్కు అలా నోరగ్గానే ఏదో నోట్లు వేసుకొని పోలే చిన్న రొట్టె ముక్క ఏదో వేస్తాడు కదా నోట్లో, చిన్నది ఏదో వేస్తాడు, కొంచెం బాగుంది, అంత ముందు మందు మానేసాం, ఇది కొంచెంత లోపలికి వెళ్ళేటప్పుడు మందులాగా ఉందేంటి తృప్తిపడుతున్నావా? ఏంటది? ప్రభు పవిత్రమైన బల్లమాది. ఇది అపవిత్రమైన బల్ల కాదండి. పాస్టర్ గారి ఇంట్లో టీవీ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో టీవీ చూసేసి ఆ అభిషేకంతో ఇక్కడికి వచ్చేసి ఆ అభిషేకంతో అతను బోధించేస్తే అలాంటిది కాదండి మరి. ఇది పవిత్రమైన బల్ల. పవిత్రమైన బల్లతో బల్ల మీద సన్నిధి రొట్లు ఉంచు. ఏం మాట్లాడుతున్నాడండి అభియా? దేని గురించి మాట్లాడుతున్నాడు? 7 సంఘకాలాల గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 7 సంఘకాలాలు బోధించాడా మన అభియా? దేవునికి మహిమ కలుగును గాక. వర్తమానం ఇక్కడే ఉందండి, అన్ని ఇక్కడే దాయబడినాయండి. అవే ఎందుకు మాట్లాడతాడండి? అతనికి సంబంధం ఏంటి? రాజుకి సంబంధం ఏంటండి? ఒక యాజకుడిని లేవీని తీసుకుని అతనితో మాట్లాడించవచ్చు కదా. బల్ల గురించి మాట్లాడుతున్నాడు, ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడాడు మన ఏలియా, మన అభియా. మళ్ళీ ఏం మాట్లాడతాడు? మా దగ్గర ఏముందో తెలుసా? బంగారపు దీపస్తంభము. 7 చర్చ్ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రారంభంలో ఏం మాట్లాడాడు? మరి ప్రకటన 10 మాట్లాడాడు. ఉప్పు నిబంధన ఉంది, మాకు రద్దు చేయజాలని నిబంధన ఉందన్నాడు. భంగం కాదు, ఎవరు దాన్ని రద్దు చేయలేరు, భంగం చేయలేదు. 7 సంఘకాలాల గురించి మాట్లాడుతున్నాడా? తర్వాత ఏమన్నాడు? బంగారు దీపస్తంభమును ప్రమిదలను ఈవినింగ్ టైం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో మన ఈవినింగ్ టైంలో ఈ ప్రమిదలు ముట్టించారా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఈవినింగ్ టైంలో ఆ ప్రమిదలు మేము ముట్టిస్తున్నాం, అవి వెలుగుతున్నాయి, అవి వెలుగునిస్తున్నాయి. మనమే ఆ ప్రమిదలమై ఉన్నాం. ఈ ఈవినింగ్ టైంలో మనకు ఒక వెలుగు వచ్చింది, సాయంకాలం వెలుగు వచ్చింది. ఇప్పుడు సాయంకాలం వెలుగుతో ఈ ప్రమిదలు ఏం చేస్తారో చెప్పండి? వెలుగుతున్నాయా లేదా? కాంతినిస్తున్నాయా లేదా? లోకానికి వెలుగునిస్తున్నాయా లేదా? ఇప్పుడు లోకానికి వెలుగెవరు? మీరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాం. కానీ మేము వాక్యాన్ని నెరవేరుస్తున్నాం, మీరు నెరవేర్చట్లేదు. అతడు ఇశ్రాయేలు రాజు, ఇతడు యోధా రాజు. ఇద్దరు ఒకే సంఘంలో ఉన్నారు. ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? యాకోబు నుంచి వచ్చారు. యాకోబు ఏసేపులోండి 12 గోత్రాలు, అందులోంచి వచ్చిన వారే. ఇప్పుడు సంఘాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ సంఘాలన్నీ ఒక చోట నుంచి వచ్చినాయి. అయితే ఇక్కడ అభియా పక్కకు వచ్చేసాడు దేవుని పిల్ల. ఇక్కడ అభియా గుంపు సెపరేట్ అయిపోయింది. 4 లక్షల మంది మీరే ఉన్నారు, యోధా వంశులై ఉన్నారు. మీరు దేవుని స్తోత్రం. ఇద్దరే ఉన్నాడు. మీరు వాక్యాన్ని విసర్జించారు. ప్రపంచమంతా తిరిగి మన అభియా అదే బోధించాడు. ప్రేమ దేవుడు, మీరు వాక్యాన్ని విసర్జించాడని సంఘ శాఖలన్నీ గద్దించాడు. మేము వాక్యాన్ని నెరవేరుస్తున్నాం. ఆలోచించండి. అసలు దేవుడే మాకు తోడై, దేవుడే మాకు తోడే, దేవుడే మాకు తోడే, మాకు అధిపతి. మన ప్రవక్త ఏం బోధించాడు? మీలోనున్నవాడు అక్కడ అది బోధించాడు, ఇతడు ఇది బోధిస్తున్నాడు.
మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన వివరణ దేవుని పిల్లలారా. చక్కగా దేవుడు మన కొరకు రాసి ఉంచాడు ఇక్కడ. మీ మీద ఆర్భాటం చేయుటకై మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు ఇతను? హల్లెలూయా. వర్తమానమంతా బోధిస్తున్నాడా లేదా? మన కాలంలో ఏమైతే జరిగిందో అవి అక్కడ అది బోధిస్తున్నాడు లేదా? ఇదంతా అయిపోయిన తర్వాత ఏమన్నాడు చెప్పండి? చివరిగా ఆర్భాటం అంటున్నాడు. అన్ని బోధించుకుంటూ వచ్చాడు. ప్రభురాత్రి బోధించాడు, 7 సంకాలాలు బోధించాడు, 7 ముద్రలు బోధించాడు. వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అన్నాడు. అన్ని బోధిస్తూ మాకు సంఘకాలకు దూతలు ఉన్నారని చెప్పాడు. అన్ని బోధిస్తూ చివరిగా అంటున్నాడు అతను ఆర్భాటం గురించి మాట్లాడుతున్నాడు. చదవండి మరలా. మీ మీద ఆర్భాటము చేయుటకై బోర్లు పట్టుకొని అమ్మా ఊదినట్టి హల్లెలూయా. ఆయన యాజకులు మా పక్షాన ఉన్నారు. ఈ కాలంలో ఓ దేవుని పిల్లలారా 7 బోర్లు పట్టుకుని నిజమేనా? 7 బోర్లు ఉన్నాయా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 బోర్లు పట్టుకుని ఊదే యాజకులు మా దగ్గర ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బోధించే బోధ చూడండి. మా దగ్గర 7 యాజకులు ఉన్నారు. బోర్లు పట్టుకుని ఆర్భాటం చేసే వ్యక్తులు ఉన్నారు మా దగ్గర. మన కాలంలో ఆర్భాటం జరిగిందా? ఆర్భాటం జరుగుతుందా లేదా? ఆర్భాటం చేస్తున్నారని దేవుడు. ఇశ్రాయేలు వారులారా, ఓ శాఖ సంఘ వారులారా, మీ పితరులైన దేవుడైన యెహోవాతో హల్లెలూయా. మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకుండా వాక్యంతో యుద్ధం చేస్తారంటే ఈరోజు సంఘశాఖలన్నీ అన్యులతో యుద్ధం చేస్తారా? చేయరండి. మనతో యుద్ధం చేస్తారు. అన్యులు ఎక్కడన్నా ఏదైనా చేసుకుంటూ వాళ్ళు అడ్డు పెట్టగలరండి? కానీ మనం కూటం పెట్టి ప్రభువుని యేసుక్రీస్తునామములో బాప్తిసం దేవుడు ఒక్కడే ఈ కాలానికి ఒక ప్రవక్తను చెప్పమని ఉండే. అర్జెంట్ గా పాస్టర్ ఏమో నుంచి వచ్చేసి ఈ బోధ ఆపేయమండి, ఎవరో సంఘ పెద్ద వచ్చేస్తాడు ఆపేయమంటాడు. యుద్ధం ఎవరితో చేస్తున్నాడు? మన పితరులు ఎవరు? హల్లెలూయా. వీరుగో మన పితరులు. పౌలు మొదలు ఐరిస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం బ్రెన్నము, వీరే మన పితరులు. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. మన పితరులైన మరి వీరు దేవుడు ఎవరు? మైటీ ఏంజెల్ అయి ఉన్నాడు. ఇప్పుడు సంఘ శాఖలన్నీ ఎవరితో యుద్ధం చేస్తున్నారు? మైటీ ఏంజెల్ దేవుడు మరి బలిష్యన దూతతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేయకండి అయ్యా. ఎందుకంటే సంఘ శాఖలన్నీ ఏ అన్యులతో యుద్ధం చేయరండి, వధువుతో యుద్ధం చేస్తారు. వధువు పక్షాన ఎవరన్నా పితరుల దేవుడు ఏమన్నాడు ఆయన? అది మీరు ఏమి యుద్ధం చేయకండి, చేసినను జయముందరు నేను చెప్తున్నా సంఘానికి. మీరు కూడా వాక్యంతో యుద్ధం చేయకండి, అభిషేకంతో యుద్ధం చేయకండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రత్యక్షతతో యుద్ధం చేయకండి. మీకు ఎంత కష్టమైన ఓర్చుకోండి కానీ యుద్ధానికి దక్కండి దేవుడు. చదవండి. యెరోబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రును కొంతమంది ఉంచి సైన్యము యోధావారికి ముందును మాటుగాండ్రుకు వెనుకను ఉండినట్లు చేసెను. యోధావారు తిరిగి చూసి హల్లెలూయా. వాడు ఏం చేశాడంట? ఆ రాజు అయిన యెరోబాము ఏం చేశాడు చెప్పండి? యెరోబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి ఏం చేస్తుంది? పాతాళం టాప్ ఎక్కిపోయిందా లేదా? ఈ కాలంలో దెయ్యాలను వచ్చేసి లేదా? మాటుగాండ్రు ఉన్నారు ఇప్పుడు మనకి. ఆ దెయ్యాలన్నీ కొన్ని సంఘాల్లో శరీరదారులు అయిపోయినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మాటుగాండ్రు వెనక ముందు వచ్చేసారు దేవుని పిల్లలారా. తెలుసుకుని యోధావారు తిరిగి చూసి యోధులు తమకు ముందు వెనుక ఉన్నట్టు తెలుసుకుని దేవుని స్తోత్రం కలుగును గాక. శత్రువు ఎంత బలమైనప్పుడు కూడా వాడు వరదవలే వచ్చినా వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. వధువు ఏం చేస్తుంది? ఇప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తుంది.
ఎంతమంది గమనిస్తున్నారు? మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు గబుక్కులు యుద్ధం చేయకండి, ప్రార్థన చేయండి. యుద్ధం చేస్తే జయమందరు, ప్రార్థన చేస్తే జయమంతారు. మీకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రార్థించండి. వాగ్దానం ఉంది దేవుడు, దేవుడు నమ్మదగిన వాడు. ప్రార్థించండి, యుద్ధాన్ని తెచ్చండి. ఎవరితో ఏ సమస్య వచ్చినా, సహోదరులతో సమస్య వచ్చిందా, నీ పక్కవాడితో వచ్చిందా, భార్యతో వచ్చిందా, భర్తతో వచ్చిందా, ఎవరితో వచ్చిన ముందు పోరాటం మానేసి ప్రార్థన చేయండి. ఏం చేస్తాడు అసలు? ప్రార్థన మొదలు పెట్టాడండి. ఏమండి వృత్తాంతాలు ఇవన్నీ రాయబండి రాజుల గ్రంథంలో 3 సంవత్సరాలు వెళ్ళాడు, తప్పులు చేశాడు, చచ్చిపోయాడని రాయబడింది అంతే. ఈ లోకం మన గురించి అదే చెప్పుకోబోతుంది. ఏదోనమ్మా అంతా అలాగే వ్యతిరేకంగా ఉండేవారు, అలా చేశారు, ఎలా చేశారు, చచ్చిపోయారమ్మా, లేరమ్మా వాళ్ళందరూ. అది దెయ్యం దృష్టిలో, దేవుని దృష్టిలో నీకు ఒక గ్రంథం రాయింది. ఆ గ్రంథంలో ఒక హెచ్చు కలపబడింది. ఆ హెచ్చు కలపబడిన తర్వాత ఈ విషయాలన్నీ వస్తున్నాయి. ఏం చేస్తాంటే ఎర్రోబాబు సైన్యం చుట్టూ చుట్టేస్తే మాటగాండ్రు యోధులుంటే వారికంటే గొప్ప యోధుడికి ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. అయ్యా యోధులు వచ్చారయ్యా, హల్లెలూయా, గొప్ప వ్యక్తులు వచ్చారయ్యా, మా చుట్టూ ఉన్నారయ్యా. మేము 4 లక్షల మందిమే, కానీ వారికి 8 లక్షలు ఉన్నారు ప్రభువా. బాధపడకండి, వారికి 8 లక్షలు ఉన్నాయని బాధపడకండి. వారికి నీకంటే ఎక్కువ ఉందని బాధపడకు. వారు నీకంటే అభివృద్ధి అవుతున్నారని బాధపడకు. వారు నీకంటే ఏదో నిన్ను ఇబ్బంది పెట్టడానికి వస్తానని భయపడకు. ఇబ్బంది పెడతాకు వస్తానని నువ్వు భయపడకు. నీకంటే వారి గొప్ప వారిని భయపడకు. నీకంటే గనులని గొప్ప నువ్వు భయపడకు. వారికంటే ఎక్కువ సైన్యం ఉంది, వారికంటే గొప్ప దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. వారికంటే ఎక్కువైన సైన్యం మనకుంది ఈ రోజున. నమ్ముతున్నారా దేవుడు? ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడి కంటే ఎక్కువ శక్తి మనకుందా? దేవుడి కంటే ఎక్కువ బలం మనకుందా? ఉన్నది ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వేం చేస్తావు? మీరు వెళ్ళా కుంగిపోతా ఉంటావు. భయం గుప్పిట్లో బతుకుతున్నారు చాలా మంది. ఏమవుతుందో బాబా, ఎలాగవుతుందో బాబా, బతుకంతా ఏమైపోతుందో, చీకటి అయిపోతే ఏమైపోతుందో, ఏం జరుగుతుందో బాబా అని భయపడి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం మానేయండి ఫస్ట్. ఎందుకంటే ప్రార్థనే యుద్ధం, గొప్ప యుద్ధం. అది దేవుడి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన ఏంటది? అత్యంత శక్తివంతమైన ఆయుధము. యుద్ధానికి వెళ్లే ముందు ఆయుధం కావాలా లేదా? ఆయుధం ధరిస్తున్నారు. మన కాలంలో కూడా ఆయుధం దిగి వచ్చిందా లేదా? ఏంటది? శాపలో కలిగిన దగ్గర మరి మహారాజు కట్టుకుని దిగి వచ్చిందా లేదా? ఇప్పుడు అతను యుద్ధం చేయడానికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అంటే ప్రవక్తనాడు ఆయుధం అన్నాడు. ఇప్పుడు మన కాలంలో ఆయుధం దిగి వచ్చిందా లేదా? కట్టుకుని దిగి వచ్చింది. కట్టుకుని చేత ప్రార్థన యాజకులు ఏం చేశారు చెప్పండి? ఓవర్లో ఊదిరి. అప్పుడు యోధవరు ఆర్భటించి ఆర్భాటం జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? అక్కడ ఆర్భాటం జరుగుతుంది. యోధవరు ఆర్భటించినప్పుడు దేవుని స్తోత్రం కలుగు కాదు. యాజకులకు బోర్లు ఇచ్చాడండి. వారు ఏం చేశారు చెప్పండి? ఆర్భటించిరి. ఇప్పుడు ఆర్భటించినప్పుడు శబ్దం వస్తుందా లేదా? 7 ఉరుములు వాటి శబ్దాలు. 7 ఉరుములు వాటి శబ్దాలు పలికిన తర్వాత శత్రువు ఏమయ్యాడు? నిలవలేకుండా పారిపోతున్నాడు. మన కాలంలో కూడా ఓ దేవుని పిల్లారా, మరి 7 ఉరుములు వాటి శబ్దాలు పలికిన లేదా? నన్ను చదవండి, చదివితే బాగుంటుంది. అక్కడ నన్ను చదవండి. సింహం గర్జించి ఆయన ఆర్భటించినప్పుడు ఒక్క ఉరుము కాదండి, అక్కడ యాజకులు బోర్లు ఇచ్చాడండి. ఒక్క యాజకుడు కాదండి, 7 యాజకులు మనం తీసుకుందాం దేవుని ప్రకారం. నిజమేనంటారా? వారు ఏం చేస్తున్నారు? బోర్లు ఊదుతున్నారు. ఆర్భాటం జరుగుతుంది. బోర్లు ఊదినప్పుడు శబ్దం వస్తుందా లేదా? 7 ఉరుములు వాటి శబ్దంలో పలికినప్పుడు, ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దాలు పలికినాయి అన్నాడు. ఇక్కడ వారు ఆర్భటించినప్పుడు 7 ఉరుములు కలిగినా లేదా? 7 ఉరుములు వాటి
శబ్దాలు పలికినాయి. ఎప్పుడైతే 7 ఉరుములు పలికినాయో దేవుని పిల్లలారా, ఇప్పుడు వధువుకు విజయము, శత్రుకు అపజయం జరుగుతుందా లేదా? ఇప్పుడు అబియా ముందు నిలవలేక, యోధా వారి ముందు నిలవలేక యెరోబామును అతని సేవకులను పారిపోతున్నారు దేవుని పిల్లలారా. ఎప్పుడైతే 7 ఉరుములు వాటి శబ్దాలు పలికినాయో ఏం జరిగింది? దేవుడు వారిని మొత్తినందున ఎప్పుడైతే దేవుడు మరి ఆ యొక్క ఈ ఉరుములు పలికినాయి వాటి శబ్దాలు, దేవునికి ఏం జరిగింది? రోగం వచ్చింది. రోగాన్ని కలిగించేవాడికే రోగం మన కాలంలో దేవుని పిల్లలారా. సమస్యలు సృష్టించేవాడికే సమస్యలు మన కాలంలోనే. శత్రువుకి మరణానికే మరణము. హల్లెలూయా. ఇప్పుడు వాడు వచ్చి వెంటనే మీరు బోర్లు ఊదారు, ఆర్భాటం చేశారు, 7 ఉరుములు వాటి శబ్దాలు పలికినాయి. శత్రువుని దేవుడు మొత్తేశాడు. దేవుడికి ఇదిగో మన కాలంలో ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ 7 ఉరుములు వాటి శబ్దాలు పలికినాయి. దెయ్యానికి రోగం వచ్చేసిందండి. ఎందుకంటే స్వస్థతలు, అద్భుతాలు అనేకమైన మన మధ్యలో జరిగిపోయినాయి. మన కాలంలో ప్రియమైన దేవుని పిల్లలారా, దెయ్యానికి అప్పుడు మనకు స్వస్థత వచ్చిందనుకోండి, ఆ రోగం ఎవరి దగ్గరికి వెళ్ళిపోతే? ఇప్పుడు వాడు రోగం వేయడం లేదా? యెరోబాము రోగం వేయడం లేదా? దెయ్యం రోగం వేయడం లేదా? వాడి బలహీనతతో కూడా మనల్ని భయపెడతాడు. అంత గొప్పవాడు. ఆల్రెడీ దేవుడు వాడిని మొత్తాడండి. ఆల్రెడీ వాడు తల చదవగొట్టేశాడు. వాడు మూలుగుతుంటే నువ్వు భయపడతావు అంతే. వాడు భయపడి ఇప్పుడు చూడండి, దెయ్యం దాడి చేసే స్థితిలో లేడండి, తను కాపాడుకునే స్థితిలో ఉన్నాడు. అబియాను వారి జనులు వారిని ఘోరముగా సంహరించి యుద్ధం జరిగిపోతుంది. ఆర్మగెద్దోని యుద్ధంలో దేవుని పిల్లలారా, దెయ్యాన్ని ఓడించేది వధువు అయి ఉన్నది. అబియా అక్కడ నిలబడి ప్రారంభం నుంచి చివరి వరకు కార్యం చేసుకుంటే వెళ్ళిపోతాడు. ప్రభురాత్రి భోజనం నుంచి మాట్లాడా? ఉరుములు జరుగుతున్నాయి. అక్కడ మొత్తలు తెరవబడ్డాయా? అలాగే సంఘకాలాలు చెప్తున్నాడా? సంఘకాల దూతల గురించి చెప్తున్నాడా? ఇవన్నీ చెప్పేవాడిని లాస్ట్ లో యుద్ధం చేస్తున్నాడు. ఏంటది? ఆర్మగెద్దోని యుద్ధం. అది ఆ యుద్ధం ఎవరు చేస్తారు? వధువు చేస్తారు. ఘోరముగా సంహరించాడు. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడి గాని యోధా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమందిరి. ఇది ఎలా ఉంది? ఇది 1000 ఏళ్ల పరిపాలన మాదిరిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందండి? 1000 ఏళ్ల పరిపాలన ఏం జరుగుతుంది? దెయ్యం తగ్గించబడతారు. వాడు పూర్తిగా నాశనం అవడు. దెయ్యం తగ్గించబడతాడు. నీకు నెమ్మది వస్తుంది. సమాధానకరమైనటువంటి ఒక పరిపాలన. దేవునికి స్తోత్రం కలుగును. అబియా యెరోబామును తరిమి బేతేలును దాని గ్రామములను ఎబ్రోను దాని గ్రామములను పట్టుకొనను. అబియా ప్రతికాలం కాలమున యెరోబాము మరలా బలం పొందలేదు. నువ్వు బతికితే వాడు బలం పొందడు. సంఘంలో చచ్చిన కండిషన్ ఏదైనా ఏర్పాటు అయిందనుకోండి, వాడికి బలం వచ్చేస్తుంది. కుటుంబంలో ఏదైనా చచ్చిన కండిషన్ వచ్చిన వాడు బలం అయిపోతాడండి. నీ దగ్గరికి వచ్చి గుసగుసలాడేస్తా ఉంటాడు. నువ్వు ఎందుకు ఊరుకున్నావు? ఈ విషయానికి నువ్వు ఎందుకు ఊరుకున్నావు? రెచ్చిపో, నేనున్నాను. మెల్లిగా ఈ మనిషికి ఖాళీ ఉండదండి. ఏదోలాగా అడిగేది, ఏదోలాగా చేసేది, ఏటో తేల్చేసుకోవాలి. ఏం తేల్చుకుంటావు? ఇల్లు అంతా పెద్ద మంట ఎట్టేస్తావు. అంతే ఏముండతావు. సైలెంట్గా ఉండదు. నోరు మూసుకుని చక్కగా ఉంటుంది. ఏమి చేయద్దు ఎవరు కూడా. ఏం జరిగిపోయింది ఇంతకాలం అని జనాలకు అర్థమవుతుంది. అరుపులు, కేకలు, ఇల్లంతా బొబ్బలు వస్తుంటే ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? ఇదే కదా మిగిలిది. దేవుని స్తోత్రం కలుగును కాక. కనుక నువ్వు చచ్చావా, వాడు బతుకుతాడు. నువ్వు బతుకుతావు, చస్తావా? బతకాలండి. అంటే ఖచ్చితంగా నువ్వు జీవిస్తే వాడు నమ్ముతావు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు అబియా బ్రతికితే
అబియా బ్రతికినంత కాలం వీడు మళ్ళీ బలం పొందడు. హల్లెలూయా. నీలో క్రీస్తుని జీవిస్తుంటే దెయ్యం బ్రతకడు. సంఘంలో క్రీస్తు జీవిస్తుంటే దెయ్యం బ్రతకడు. ఏం చేయమండి పాస్టర్ గారు, నిరాశ నిస్పృహలో ఉన్నాం. దెయ్యాన్ని ఓడించండి. ఆ ఖడ్గాను పట్టుకో. అతను ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అంటే ఆయుధం. అతను ఆయుధాన్ని పట్టుకుంటే నీకు ఒక ఆయుధం రాలేదా ఏంటి? ఇప్పుడు మరి యుద్ధం ప్రారంభించి దెయ్యానికి రోగం కలిగించండి. ఈ దెయ్యాన్ని లేవనవ్వకండి. ఇంకా అది ఓడిపోయిన శత్రువు, తలకి చెదగొట్టబడింది. తోకే కదా నలిపేదాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. పెద్ద యుద్ధం మన తండ్రి చేసేశాడు. నువ్వు చిన్న యుద్ధం, లిటిల్ వార్ ఉందని తెలియకు. జై నిలబడితే చాలు. నిలబడు. వాడేమి చేయడు, మరలా లేవడం. సంఘంలో మరలా పేదలు రానవ్వకుండా నువ్వే ప్రయత్నించు. సంఘంలో మరలా సమస్యలు రాకుండా నువ్వు బ్రతుకు. ఇంటికాడ కూర్చుంటావు, ఏదో ఒక ఆలోచన వస్తుంది. చచ్చిన ఒక ఆలోచన నీ లోపలికి వస్తుంది. వెంటనే దాన్ని పట్టుకుని చక్కగా మెల్లిమెల్లిగా నువ్వు చేస్తావు, నీ ఇంట్లో చంపుతావు, ఒక్కొక్కరు చంపుకుంటా వెళ్తా ఉంటావు అన్నమాట. ఎవరిని చంపుతున్నావు? ఇవ్వదా ఇటువంటి చంపు. శాఖా సంబంధమైనటువంటి యెరోబామాత్మను వాడికి రోగం కలగచి. యెహోవా అతన్ని మొత్తినందు చేత దెయ్యం మరణం అయిపోయిందా లేదా? దెయ్యం చచ్చిపోయిందా లేదా? హల్లెలూయా. అబియా ఏసేపు అంటే ఏంటి? ఫలించుడు కొమ్మ. అతడు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి చెందుతుందా లేదా? ఇప్పుడు అబియా ఏం చేశాడు? వృద్ధునందును. ముందు గ్రంథంలో అలా ఉందా? వృద్ధునందునట్టుగా కానీ అతను చేసిన సాహస కార్యాలు కానీ రాయబడలేదు. కానీ అక్కడే ఉంది. అతని గురించి ఒక గ్రంథం రాయబడింది అన్నాడు. యోధా రాజుల వృత్తాంతముల గ్రంథంలో రాయబడింది అతని గురించి అన్నాడు. ఇప్పుడు నీ గురించి నా గురించి ఏమీ రాయబడలేదు ఇక్కడ. కానీ మన గురించి ఒక గ్రంథం రాయబడింది. అందులో ఉంది మన గురించి. చదువుకుంది కానీ నువ్వు చేసినటువంటి రాజ కార్యాలు, సాహస కార్యాలన్నీ త్వరలో చదువుకుంది. కానీ దేవుని కొరకు నువ్వు నమ్మకంగా నిలబడినందుకు, నమ్మకంగా ఖర్చు పెట్టినందుకు, నువ్వు చేసిన త్యాగానికి ప్రతిఫలం లేదనుకుని బాధపడుతున్నావా? ప్రతిఫలం లేదని బాధ. చాలా ప్రతిఫలం, చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నీకు కాచుకుంటున్నాయి. ఏమయ్యాడు యెరోబాము? మరణమాయను. శత్రువు ఏమయ్యాడు? చనిపోయాడు. కానీ అబియా ఏమవుతున్నాడు? వృద్ధులు. నేను తర్వాత ఏం జరిగింది? అబియా అతను 14 మంది భార్యలను వివాహం చేసుకుని 22 కుమారులు 14 కుమార్తెలు కనెను. అబియా చేసిన ఇతర కార్యాలను గుర్చి, అతని చర్యలు గుర్చి, అతని కాలంలో జరిగిన సంగతులు గుర్చి ప్రవక్త ఇద్దో రచించిన సతికా గ్రంథమందు రాయబడి ఉంది. చివరగా అతని గురించి ఏం రాయబడి ఉందంటే అతను ఒక వివాహం చేసుకొనెను. అర్థమవుతుందండి? దేవునికి మహిమ కలుగును గాక. ఈ యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత, పోరాటాలన్నీ అయిపోయిన తర్వాత ఏమైంది? అతనికి వివాహము. ఇప్పుడు మనకేంటి? వివాహము. గొర్రె పిల్లతోను. గొర్రె పిల్ల వివాహ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య సిద్ధపరచుకుని ఉన్నది. ఇప్పుడు అతడి యొక్క గ్రంథము అతడి జీవిత చరిత్ర దేవునితో ముగించబడింది. గ్రంథంలో వివాహంతో ముగించబడింది. అర్థమైందా? మన యొక్క యాత్ర దేంతో ముగించబడబోతుంది? వివాహంతో. ఆల్రెడీ దేవుడు మనకు వివాహం జరిగించాడు. క్రీస్తుతో సంఘానికి వివాహం అయింది. త్వరలో మనం ఇందులోకి వెళ్ళబోతున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించుగాక. వచ్చినా పర్వాలేదు. ఎంత గొప్ప పాతాళం నుంచి 20 లక్షల మంది 20 లక్షల దెయ్యాలు 20 కోట్ల దెయ్యాలతో వచ్చినా పర్వాలేదు. వారికంటే మన శక్తిమంతుడు ఉన్నాడు. జరిగించేవాడు, మరణాన్ని చేసేవాడు. ఆయన ఈ కాలంలో 7 ఉడుపులతో వచ్చాడు. వాటి శబ్దం ఎప్పుడైతే 7 ఉరుములు వాటి శబ్దాలు పలికినాయో ఆయన ఆర్భటించినప్పుడు దెయ్యం బలహీనమైపోయాడు. దెయ్యం మొత్తపడ్డాడు. దెయ్యం బలహీనమైపోయిన కాలం ఇది. ఎందుకంటే సాతాను యొక్క గొడ్ల ఓడదీసి కొట్టాడు ప్రవక్త. దెయ్యం బలహీనమైపోయాడు. పులుగుతున్నాడు. తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. భయపడకండి. దేవుడు మనం దీవించుడుగా, దేవుడు మనం ఆశీర్వదించుడుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. మహాదేవుడు మన ప్రభువును రక్షకుడు రద్దు చేయబడిన మనకు తోడుగా ఉంచి, మన ఆత్మలకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ నడిపించుకుంటాం.
గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. షాలోమ్. మరి రేపు గురించి చక్కగా మాట్లాడండి.